జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఫ్రెండ్స్, ఇవాళటి పోడ్కాస్ట్ ఒక వినూత్నంగా ఉంటుంది. అసలు ఏంది చిత్రగుప్తుల గీ కంటెంట్ అని ఉంటుంది. అసలు నిజంగా రాముడిని పూజ చేయాలా? ఎందుకు చేయాలి? రాముడు ఏం చేసిండు? అసలు సాక్షాత్తు పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన రావణుడు అసుర జాతికి దిక్సూచి ఆర్ నిజంగా చెప్పాలనంటే ఓ దశకంఠుడు, దేవతలనే ఓడగొట్టిన ధీరుడు, శివధనస్సు ఎత్తగలిగిన యోధుడు, ఒకటా రెండా, సాక్షాత్తు అమృతాన్నే కడుపులో పెట్టుకున్న రావణాసురుడు. రావణాసురుడు ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుందో ఒకసారి అనిపించింది. ఎందుకంటే చాలామంది మాట్లాడతారు కదా, గాడికైన గీడికైన మోపైన వాళ్ళు చాలామంది మాట్లాడతారు. సో నిన్న జర బాగా రాత్రి తపస్సు చేసినాం చిత్రగుప్తుల. తపస్సు చేసి రావణుణ్ణే ఆవాహనం చేసినాం, అంటే ఆహ్వానం పలికినాం. పంపుతావా చిత్రగుప్త జరా ఓ 2 గంటల కోసం అని అన్నాం. సో ఇలా మన గెస్ట్ ఎవరో కాదు, సాక్షాత్తు రావణుడే. ఈ గెస్ట్ గురించి నేను కొత్తగా సపరేట్గా మీకు చెప్పనక్కర్లేదు. ఎంతోమంది మనసులు దోసుకున్న, సనాతన బంధువుల మనసు దోసుకున్న ప్రమోద్ సనాతన ట్రావెలర్ అని చెప్పి 2వ పోడ్కాస్ట్ మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్ అన్న. ఇంట్రొడక్షన్ ఇచ్చి మిమ్మల్ని నేను చిన్న తలుచుకోలే, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే వీడియో చివరిలో మీరే రాముడే గొప్ప అంటారు. సో నేనైతే రావణుడిని ఇంటర్వ్యూ చేస్తున్నా. నాకు రావణుడి పర్స్పెక్టివ్లో రాముడు కావాలా? షూర్గా. ఎందుకనంటే ఆడేడ మూపైన వాళ్ళు అందరూ మాట్లాడతారు కదా, మా రావణాసురుడిని మీరు కాలుస్తారా మా అంటే కొంతమంది కబుత్తర్లు ఉంటారు. అవును. ఈ కబుత్తర్లకు ఆన్సర్ ఇయ్యనికనే లేఖ పంపించనికనే ఈ షో. షూర్. ధర్మం తెలియకపోతే రామాయణం చదువు అంటారు, రామాయణం వింటే చాలని అంటారు. రామాయణం నువ్వు చదివినా విన్నా పాడినా చాలని అనుభవించినా చాలని అంటారు. కాకపోతే రామాయణం అంతా కాంట్రవర్సీ అని చెప్తారు. అగ్ని పరీక్ష చేయించే, సీతను ఎత్తుకోపోతే ఏం చేయకపోయా, భార్యని అడవుల పాలు చేసిండు, ఎవరైనా సిరి సంపదలు ఇడిచిపెట్టి అడవుల పాలు అవుతారా? ఈడ యోధులను ఇడిచిపెట్టి కోతులతో కొట్లాడిండు, గీ ముచ్చట మాట్లాడతారు. అవును. ఇలా నేను ఒక కట్టర్ సెక్యులర్ వాది లెక్క మాట్లాడుతున్నా. షూర్గా. మీకు జిగర్ల దమ్ముందా? 100%. మీరు గొప్ప, మీ సిద్ధాంతం గొప్ప, మీ రామాయణం గొప్ప, మీ రాముడు గొప్ప అని చెప్పనీకే ఎందుకు చదవాలి రామాయణం? అయితే పేరులోనే ఉంది రామాయణము అంటే రామ ప్లస్ ఆయనము అని. ఆయనము అంటే నడిచిన దారి అని, రామ అంటే రాముడు అని. ఇక్కడ సీతమ్మ కూడా వస్తారు ఈ పేరులో. సో సీతమ్మతో కూడి రాముడు నడిచిన దారి కాబట్టి అది రామాయణం అయ్యింది. వాల్మీకి మహర్షి రామాయణానికి పెట్టినప్పుడు 3 పేర్లు పెట్టారు, ఒక్క రామాయణం అని మాత్రం పెట్టలేదు. దాని తర్వాత సీతమ్మ లేకపోతే రామాయణమే లేదు కాబట్టి సీతాయాస్ చరితం మహత్ అన్నారు. 3వ పేరు పౌలస్య వధ అని పెట్టారు తప్ప పౌలస్యాయనం అని పెట్టలే. నిజంగా రావణాసుడు తోపు తురుమే అయితే పౌలస్యాయనం అని పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలే? పేరులోనే అది లేనప్పుడు రాముడి పేరుకి లింక్ అయి ఉంది రామాయణము అనేది, పౌలస్యాయనం అని లేదు కాబట్టి మనకి రాముడు దేవుడు. సో రామాయణం ధర్మశాస్త్రం, అందుకే అది ఆది కావ్యం అయ్యింది. సో రామాయణం ఎవరికైనా లైక్ ధర్మం తెలియని వాళ్ళకి సింపుల్ వేలో అర్థం అవ్వాలి అని అంటే రామాయణం చదివితే చాలు అని చెప్తారు. ఎందుకు అని అంటే రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం గురువైభవం, రామాయణం వాస్తుశాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, ఇన్ని ఉన్నాయి ఒక్క రామాయణంలో. సో అందుకే రామాయణం ఒక ధర్మశాస్త్రం అయ్యింది. దృష్టిలో మీరు రావణుడు కాబట్టి మీ దృష్టిలో రామాయణాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? అంటే స్వర్గంలో ఎన్నోసార్లు మాట్లాడుకొని ఉంటారు కదా. అవును. సో మాట్లాడుకొని ఇలా వచ్చారు కదా మీరు. సో నేను మీ ఇలా రాక్షసులకు రాజుని చేసిన. సో మీ దృష్టిలో మీ రాక్షస జాతుల పోస్ట్ ఈ రామాయణం తర్వాత ఈ రామాయణాన్ని ఒక లైన్ లో డిఫైన్ చేయాలనంటే మీరు ఎట్లా డిఫైన్ చేసుకున్నారు? సింపుల్. బతికిన రోజులు కామంతో బతికాడు రావణాసురుడు. కానీ ఒక్కసారి రాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే రావణాసుడు గుండెనే చీల్చుకొని బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది రావణాసుడికి రాముడు ఏంటి అనేది. సో ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్ లోనే మాట్లాడుకుందాం. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినోడికే తెలుస్తుంది కదా ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనేది. రావణాసుడు రాముడి చేతిలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వని చావు ఎక్స్పీరియన్స్ అయ్యాడు, భయం ఎక్స్పీరియన్స్ అయ్యాడు. అలాంటి రావణుడు ఇప్పుడు చెప్తుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఇడికైనా స్టార్ట్ అవుతుంది అన్న. అసలు రావణాసురుడికి రావణాసురుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఇది ఫస్ట్ క్వశ్చన్. రాముడికి రాముడే అని పేరు ఎందుకు పెట్టారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇక మొత్తం దిగుతే మొత్తమే మునుగుతాం కదా. అవును. ఇక మొత్తమే మునిగి మాట్లాడదాం. సో ఎన్నో సంవత్సరాలు అయింది రామాయణం జరిగి. అవును. సో మీకు పేరు ఎట్లా వచ్చింది? ఫస్ట్ రావణాసురుడికి పేరు ఎట్లా వచ్చింది? మా రాముడికి రాముడు అని పేరు ఎట్లా వచ్చింది?
అయితే ఇక్కడ ఫస్ట్ పుట్టింది రావణాసురుడు కాబట్టి రాముడి కన్నా ముందు రావణాసురుడి పేరు గురించి మాట్లాడుకుందాం. తండ్రి పెట్టుకున్న పేరు దశగ్రీవుడు అని. పుట్టడంతోనే 10 తలలతో పుట్టాడు, ఈడేంట్రా ఇలా పుట్టాడు అని చెప్పి దశగ్రీవుడు అని పెట్టుకున్నాడు అన్నట్టు. నిజంగా తండ్రి అంటే రెస్పెక్ట్ ఇచ్చే వాడే రావణాసురుడు అయితే తండ్రి పెట్టిన పేరు ఎప్పటికీ మార్చుకోడు. ఎవడైతే తండ్రి పెట్టిన పేరో తాత పెట్టిన పేరో మార్చుకుంటాడో వాడు రావణాసురుడు అంటాడు. దశగ్రీవుడు అన్న పేరు మార్చేసి రావణ అని పెట్టుకున్నాడు. ఎప్పుడు పెట్టుకున్నాడు అని అంటే కైలాస పర్వతాన్ని తీసుకెళ్ళిపోదాము అని అనుకొని దాని కింద చేయబెట్టి లేపుతున్నప్పుడు శివుడు బొటన వేలు పెట్టి నొక్కేస్తారు అన్నట్టు. సంవత్సరం పాటు అలానే రవణం చేస్తుంటాడు. ఎవడ్రా వీడు 10 తలలతో ఇలా ఉన్నాడు, ఇంత రవణం చేస్తున్నాడు, ముల్లోకాలు అదిరిపోయేటట్టు అని. ఈ పేరేదో బాగుంది కదా అని చెప్పి రావణని పెట్టుకుంటాడు అన్నట్టు. అతను తండ్రి పెట్టిన పేరు మార్చుకొని. అదే రాముడు దశరథుడు పెట్టలేదు పేరు. దశరథుడికి గురువైన వశిష్ఠుడు, అంటే ఇక్ష్వాకు వంశానికే కుల గురువు వశిష్ఠుడు. యుగాలు మారినా సరే ఏ నామం చెప్తే పాపరాశి దగ్ధం అవుతుందో ఆ నామం పెడితే చాలు అని అనుకున్నారు. అందుకే చాలా సింపుల్ గా రామ అని 2 అక్షరాలు పెట్టారు. ఈ 2 అక్షరాలు ఎంత పవర్ఫుల్ అంటే మనకి పంచాక్షరి మహామంత్రం, అష్టాక్షరి మహామంత్రం ఉంటాయి. నమో నారాయణాయ, నమ శివాయ అని చెప్పి. ఈ 2 మంత్రాలలో ఏ 2 అక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకి అర్థమే లేదో అలాంటి బీజాక్షరాలు తీసి రామ అనే నామం పెట్టారన్నట్టు. రా అనేది అగ్ని బీజం, మా అనేది అమృత బీజం, ఇది రామ అనే నామం. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో రామనామం ఎందుకు చెప్పాలి అని, ఇందులో అమృత బీజం ఉంది, ఇందులో అగ్ని బీజం ఉంది. మంత్రం చెప్పాలి అని అంటే ఉపనయన సంస్కారం కావాలి. గురుపదేశంగా మంత్రం మనం విన్నాక దాన్ని మనం అనుష్ఠానంలో పెట్టాలి ప్రతిరోజు. కానీ రామనామానికి ఎలాంటి ఉపనయన సంస్కారమో అవసరం లేదు. సో ఇప్పుడు ఎవరైతే రావణాసురుడు తోపు తురుము అంటున్నారో రావణాసురుడి నామం జపం చేయమని చెప్పండి, వచ్చే ఫలితాలు ఏంటో చూడమని చెప్పండి. రామనామం జపం చేయమని చెప్పండి, వచ్చే ఫలితాలు ఏంటో చూడమని చెప్పండి. ఎక్స్పీరియన్స్ అయినాక మాట్లాడుకోవాలి. మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కట్టర్ సెక్యులర్ లిబరల్ ఇవ్వాలి. మా జాతి పెద్దది మీ జాతి కంటే. పేర్లు మంచిగానే ఉన్నాయి, ఊర్లు మంచిగానే ఉన్నాయి. తండ్రి పట్ల వాళ్ళకి చెప్పిన గౌరవం ఎట్లుందో మీరు మంచిగా చెప్పారు. రాముడు 1000 సంవత్సరాలు బతికిండు, 11,000 సంవత్సరాలు బతికిండ్రు అని చెప్తారు. అన్న ఇది ఎట్లా నమ్ముతామే? మేము ఒక మాట అడుగుతున్నాం, మేము ఎట్లా నమ్ముతాం? మేము మనుషులం, మేము ఎట్లా నమ్ముతాం? నేను అందుకనే ఈ మనుషులతో కాదు సాధ్యం అని చెప్పి నిన్న యమధర్మరాజుకు ఒక అర్జీ పెట్టుకున్నా, అఫిడవిట్ పెట్టుకుంటే మిమ్మల్ని పంపిండి, రావణుడు రూపంలో పంపిండి. ఈ 11,000 సంవత్సరాలు అనేది నేను అబద్ధం అని చెప్తున్నా, మీరేమంటారు? సో నాకు సాక్ష్యాలతో కావాలా? మీరు చిత్రగుప్తులో మాట్లాడుతున్నారు, నాకు ఆధారాలు లేకపోతే పంచాయతీ అయితే చెప్తున్నా 100%. సో శ్లోకంతో పాటు చెప్తా, రాముడు పుట్టింది. మీరు శ్లోకం చెప్పినా కానీ నాకు దాని అంతరార్థం కూడా చెప్పాలా, ఎందుకంటే నేను సెక్యులర్ని, నేను పామరుణ్ణి, నేను అవివేకిని, నా వివేకం అనేది కావాలా. షూర్. సో మనకి వాయుపురాణంలో ఒక శ్లోకం ఉంటుంది. ఏమని అని అంటే త్రేతాయుగే చతుర్వింశే రావణః తపసః క్షయత్ రామం దాశరథిం ప్రాప్య సగనః క్షయామి యవన్ అని ఉంటుంది. త్రేతాయుగే చతుర్వింశే అని ఉంది ఇక్కడ. త్రేతాయుగం అంటే త్రేతాయుగం, చతుర్వింశే అంటే 24th త్రేతాయుగంలో పుట్టిన రాముడి చేతిలో రావణాసురుడుకి మరణం సంభవించింది అని ఆ శ్లోకం అన్నట్టు. ఇది వాయుపురాణంలో ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి రాముడిగా వచ్చేటప్పుడే చెప్తారు, నేను 11,000 సంవత్సరాలు ఒక మనిషిలాగా ఉండి ఒక మనిషి ధర్మం పాటిస్తే స్థాయికి వెళ్తాడో నేను చూపిస్తా అని చెప్పి. అక్కడ చెప్తారు దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చా అంటారు. దశవర్ష సహస్రాన్ని అని అంటే 10,000 years, దశవర్ష శతాని చా అని అంటే శతము అంటే 100 కదా. సో 1100 years, 1000 years అన్నట్టు, రెండు కలిపితే 11,000 years అన్నట్టు. రావణాసురుడు పుట్టింది 22nd మహాయుగంలో, కృతయుగంలో పుట్టాడు. చనిపోయింది ఎప్పుడు? 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో చనిపోయాడు. రాముడు బతికింది 11,000 years, కానీ రావణాసురుడు 2 మహాయుగాలు ఉన్నాడు. సో చాలా మంది ఇక్కడ ఎక్కడ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారంటే రాముడు 11,000 years కాదు బతికింది, 72 years మాత్రమే బతికారని చెప్తున్నారు అన్నట్టు. ఎట్లా దానికి లెక్క ఏంటి అని అంటే అహోవత్సర సంవత్సరం అని ఒకటి ఉంటుంది. సో ఒక రాజు ధర్మంగా పరిపాలిస్తే ఆ రాజుకి ఒక సంవత్సరం ఒక రోజుతో సమానం అని చెప్పి 11,000 years 11,000 days లాగా వేసి 72 అని చెప్తున్నారు అన్నట్టు. అప్పుడు విష్ణుమూర్తి తప్ప అవ్వాలి కదా. విష్ణుమూర్తి ఏం చెప్పారు? దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అన్నారు, అంటే 11,000 years అని చెప్పారు అక్కడ. సరే, దీనికి ఇంకొక ప్రామాణికం రామాయణంలోనే ఉంటది. సీతమ్మ అగ్ని ప్రవేశం చేస్తారు కదా, అప్పుడు దేవతలందరూ వచ్చి అగ్ని ప్రవేశాన్ని ఆపుతారు. ఆపినప్పుడు రాముడితో శివుడు చెప్తారు, ఇంకా మీరు 10,000 సంవత్సరాలు
భూమి మీద ఉండి మీ ధామానికి రావాలి అని చెప్పి, అంటే వైకుంఠానికి రావాలి అని. మరి శివుడు తప్ప? ఈ ఇద్దరు తప్పు కాదు. సరే, విష్ణుమూర్తి ఏదో చెప్పారు అనుకుందాం, రాసే వాల్మీకి అయినా 72 అని రాయొచ్చు కదా. ఆయన ఎందుకు విష్ణుమూర్తి చెప్పిన మాటని ఎలా చెప్పారు అలానే రాశారు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అని రాశారు. అంటే ఇక్కడ ముగ్గురు తప్పు చేసినట్ట. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక్కొక్క యుగంలో మనిషి అర్థం ఒక్కొక్క లాగా ఉంటది. కృతయుగంలో లక్షల సంవత్సరాలు, త్రేతాయుగంలో వేల సంవత్సరాలు ఆయుష్, ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి వందల సంఖ్య, కలియుగానికి వచ్చేటప్పటికి 10ల సంఖ్య. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా, 100 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎవరైనా బతుకుతున్నారా? లేదు. రాముడు నిజంగా 72 ఇయర్స్ బతికాడు అనుకుందాం అందరూ మాట్లాడే దాని ప్రకారం. సో వాల్మీకి మహర్షి 72 సంవత్సరాలు బతికిన రాముడి గురించి 24,000 శ్లోకాలు రామాయణం రాశారని అనుకుందాం. కానీ బ్రహ్మదేవుడు రాసిన రామాయణం 100 కోట్ల శ్లోకాల్లో ఉంటుంది, 100 crores ఆఫ్ శ్లోకాస్ లో ఉంటుంది. దానికి ప్రామాణికత ఏంటి అని అంటే, శ్రీరామ రక్షా స్తోత్రం అని ఉంటది. బుధకౌశిక మునికి శివుడు కళలో వచ్చి చెప్పింది శ్రీరామ రక్షా స్తోత్రం. ఇందులో ఫస్ట్ లైన్ లోనే చెప్తారు, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అని. ఇక్కడ ఏముంది? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అని చెప్పారు. ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అని చెప్పారు. ఈ 100 కోట్ల శ్లోకాలు ఏదైతే బ్రహ్మదేవుడు రామాయణాన్ని రాశారో అందులో ఒక్కొక్క అక్షరం చదివినా చాలు మహాపాతకాలని తొలగిస్తుంది అని చెప్పి. ఇది ఎవరు చెప్పారు? పరమశివుడు బుధకౌశిక మునికి చెప్పారు కలలో. మరి ఆయన అది రాశారు. ఏది లేకుండా ఆయన ఎందుకు రాస్తారు? ఏది లేకుండా శివుడు ఎందుకు చెప్తారు? 72 సంవత్సరాల రాముడి జీవితాన్ని 24,000 శ్లోకాలు రాశారని అనుకొని కామ్గుందాం. కానీ 72 సంవత్సరాలు జీవించిన రాముడి గురించి బ్రహ్మదేవుడు 100 కోట్ల శ్లోకాలు ఎలా రాయగలుగుతారు? సెకండ్ కి రాముడు బతికింది ఒక శ్లోకం, ఒక సెకండ్కి ఒక శ్లోకం రాసినా సరే, 10 శ్లోకాలు రాసినా సరే 100 కోట్ల శ్లోకాలకి ఇక్కడ అవ్వదు కదా. అదే ఇప్పుడు 11,000 సంవత్సరాలు రాముడు జీవించారు అని విష్ణుమూర్తి ఏదైతే నేను వస్తా అని చెప్పారో, ఒక్కొక్క సెకండ్ కి 10 శ్లోకాలు వేసినా సరే మీకు 100 crores ఆఫ్ శ్లోకాస్ కి మ్యాచ్ అవుతుంది కదా. సో బ్రహ్మదేవుడు ఏం చేశారంటే మురిసిపోయి రాసుకున్నట్టున్నారు 100 కోట్ల శ్లోకాలు రాముడి జీవితాన్ని. ఈ 100 కోట్ల శ్లోకాలు కూడా దేవతలకి కష్టం అని చెప్పి 1 కోటి శ్లోకాలకి ఇచ్చారు. 1 కోటి శ్లోకాలు ప్రింటింగ్ చేయడం కష్టం, అది అనుష్ఠానంలో పెట్టడం కష్టం, వినడం కష్టం. కాబట్టి మన లైఫ్ లో మనం మారడానికి, మనం బాగుండడానికి ఎంతవరకు రామాయణం ఇవ్వాలో ప్రజలకి అంతనే 24,000 శ్లోకాలు రామాయణం ఇచ్చారు అన్నట్టు. ఇప్పుడు మన తాత వాళ్ళు ఉంటారు, వాళ్ళు 120 ఇయర్స్ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనము 60, 50, 40 మ్యాక్సిమం అంటే 70 ఇయర్స్ దాటి ఎవరు బతకట్లేదు. సో కలియుగ లక్షణం ఇట్లనే ఉంటది, మనిషి ఆయుర్దాయం క్షీణిస్తూ ఉంటది. మళ్ళీ అప్పుడు ఈ పోడ్కాస్ట్ ఎవరు చూస్తారే ఇక అని బతికే రీల్స్ అయిపోతే. అందుకే మనం రామాయణం మాట్లాడుకోవాలి. అయితే ప్రమోద్ అన్న, ఇప్పుడు మీరు రావణురు కాబట్టి ఇంత బతికిన తర్వాత, అంత ఘోరమైన యుద్ధం అనుభవించిన తర్వాత, మీ రాజ్యం కోల్పోయిన తర్వాత, ప్రాయశ్చిత్తం అయిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మీ మోక్షం కూడా దొరికింది. నేను నా దృష్టిలో రావణుడు సావలే అంట, మోక్షం దొరికింది అని అంటే. మేము సచ్చిండు అని అంటాం, మేము సెక్యులర్లేం కదా. సచ్చిండు, చంపిండు, మా జాతోని చంపిండ్రు అని అంటే. నేనేమంటా అంటే, వెనకకి మరలి చూసుకుంటే మీ ఇద్దరు బాల్యాలలో మీ బాల్యాన్ని ఆ రాముడి బాల్యాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? మీ చైల్డ్హుడ్ని ఎట్లా కంపేర్ చేస్తారు మీ ఇద్దరిది? ఇప్పుడు రాముడి బాల్యాన్ని రావణాసుడి బాల్యాన్ని పక్కన పెడదాం. రావణాసుడిని తీసుకుందాం ఫస్ట్. నేను అదే క్యారెక్టర్ లాగా ఈ పాడ్కాస్ట్ ఉన్నా కాబట్టి. ఎప్పుడు కామంతోనే ఉండేవాడు. ఇక్కడ కామం అంటే సెక్స్ మాత్రమే కాదు, ఆ యాంగిల్లోనే చూడొద్దు. కామము అంటే కోరిక. ఎప్పుడు రావణాసుడికి ఉన్న ఒక తీట ఏంటి అని అంటే, ఎవరితో యుద్ధం చేయాలా అని ఒక కోరిక ఉంటది అన్నట్టు. వీళ్ళు రాక్షసులకు అది కామన్ గా ఉంటది అన్నట్టు. ఖాళీ కూర్చుంటే ఏదో మంచి పని చేద్దాము, తపస్సు చేద్దాం అట్లాంటివి ఏమి ఉండవు. ఎవడన్నా బలహీనుడిని చూసి ఆ రోజు యుద్ధం చేయాలి, గెలవాలి, నేను గెలిచినా అని చెప్పుకోవాలన్నట్టు. ఇదే పని. అట్లనే వాళ్ళ దగ్గర కూడా పోతాడు అన్నట్టు. సో బాల్యము కామంతోనే జరిగింది. లైఫ్ టైం ఏదైతే 2 మహాయుగాలు జీవించాడో, ఆఖరికి రాముడి చేతిలో చావడానికి వచ్చాడో, అప్పటి వరకు కామమే ఆయనని రూల్ చేసింది. ఆయన శివుడికి భక్తుడు కాదు, కామానికి భక్తుడు రావణాసురుడు. అదే రాముడి బాల్యం మీరు తీసుకుంటే 12 years ఏమో ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చి దశరథుని అడుగుతారు, నేను నాతో పాటు రాముడిని పంపిమని చెప్పి. మరి రాముడు వెళ్ళిపోతారు. ఆయనతో ఏంటి నేను పోయేది? బంగారు మంచం మీద మెత్తటి పాన్పు మీద పడుకునే నేను ఆయనతో పోతే దర్భాసనం వేసుకుని అడవిలో పడుకోవాలి నాన్న, నేనెందుకు పోతే ఆయనతో అన్నారా? అనలేదు. తండ్రి చెప్పాడు, గురువు పిలిచారు, వెళ్ళిపోయారు. ఇది ఇద్దరి బాల్యానికి ఉన్న తేడా.
రావణాసురుడు బాల్యము కామంతోనే, చావు వరకు కామంతోనే. రాముడి బాల్యం ఎక్కడైతే విశ్వామిత్రుడితో ఆ 1 వీక్ 10 డేస్ ఏదైతే టైం స్పెండ్ చేశారో అయోధ్య నుంచి వెళ్ళినప్పుడు, ఆ 1 వీక్ 10 డేస్లో ఆ టైంలో ఏదైతే నేర్చుకున్నారో, ఇక్కడ నేర్చుకున్న ప్రతిదీ రాముడు 11,000 ఇయర్స్ బతకడానికి యూజ్ అయ్యింది. అంత జ్ఞానం విశ్వామిత్రుడు ఇచ్చారన్నట్టు. ఎందుకు తీసుకెళ్లారు విశ్వామిత్రుడు? మరి రావణాసురుడు గొప్పడైతే రావణాసురుడి దగ్గరికి పోయి విశ్వసుబ్రహ్మణ్ని అడగొచ్చు కానీ కొడుకుని నాతో పంపి, ఎందుకంటే మా యజ్ఞాలు ధ్వంసం చేసేది రాక్షసులే కాబట్టి మీయోడే వాళ్ళకి కరెక్టు అని, నిజంగా వాడు ధర్మాత్ముడు అయితే అక్కడికి పోవాలి కదా. మరి అయోధ్యకు వచ్చి దశరథుడి దగ్గరికి వచ్చి నీ రాముడిని నాకు ఇవ్వమని చెప్పారు. ఎందుకు? పేరు పెట్టే అదృష్టం ఎట్లాగో నాకు కలగలేదు, అది వశిష్ఠుడికి దక్కింది. రాముడి జీవితం ఎలా ఉండాలనేది నేను తీర్చిదిద్దుతా, ఈ సంతోషమైన నాకు కలగాలి అని చెప్పి రాముని తనతో పాటు తీసుకెళ్తారు అన్నట్టు. అందుకే విశ్వామిత్రుడితో వెళ్ళక ముందు రాముడు వేరు, విశ్వామిత్రుడితో వెళ్ళి నాక రాముడు వేరు. మరి అయోధ్యను వదిలిపెట్టి అడవిలో దర్భాసనం మీద పడుకున్నారు రాముడు. అడవిలో పడుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అడవిలో పడుకున్నాడు కాబట్టే రేపు పొద్దున వనవాసం చేసినప్పుడు ఎలా బతకాలో తెలిసింది అడవిలో. అంటే మీరు కంప్లీట్గా కేస్ స్టడీ ఉందంటారు, 100% లీగల్ సైటేషన్స్ కూడా ఉన్నాయి అని అంటారు, కంప్లీట్గా ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి అని అంటారు. అవును. సరే, ఇవన్నీ మంచిగానే ఉన్నది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనము సుందరకాండ కూడా విన్నా, మన చిన్నగా ఒక పిల్లి వలె నడుచుకుంటా చిన్న వలె మన కపికిషోరుడు అనిలాత్మజుడు పవనపుత్రుడు పవనసుతుడు మనకు కనిపిస్తాడు. పెద్ద లంకానగరి, బంగార దర్వాజలు ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఆయననే డిఫైన్ చేస్తాడు. సాక్షాత్తు బజరంగ బలియే డిఫైన్ చేస్తాడు. మీ దృష్టిలో రాముడు ఎట్లుండే? మీరు ఇక అది అంటారు చూడు, వైడ విడ్డూరములు తిరిగిన కంకణములు అని చెప్పి మాట్లాడతాం కదా మనం. పెద్ద పెద్ద దర్వాజలు, ఆ పెద్ద గ్రాండ్యూర్ కంపోజర్లో మీరు బతికిండ్రు. అవును. అయోధ్య నగరి కూడా చిన్నదేం కాదు, బట్ దాన్ని టుకరాన్ చేసి ఆయన వచ్చిండు. సో మీ పాంపస్ కల్చర్కి, రావణాసురుడి యొక్క మోతబరి కల్చర్కి, రాముడి యొక్క మోక్ష కల్చర్, మీ ప్రాయశ్చిత్తం అయిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏమి కోల్పోయినా అనిపించింది, ఏమి నేర్చుకున్నా అనిపించింది? అమ్మ మళ్ళీ లిబరల్కి తెలవాలి కదా, లేకపోతే మేము గెలుపుతా ఉంటాం. ఇక్కడ రావణాసురుడు తీసుకుంటే లంకని నిర్మించింది విశ్వకర్మ. ఏదైతే ఇంద్రుడికి స్వర్గం ఎలా అయితే ఉంటుందో అలాంటిదే నిర్మించారు బంగారంతో. అది మళ్ళీ ఖాళీగా ఉంది అని చెప్పి కుబేరుని రూల్ చేయమంటారు. ఎవరు? విశ్వసోబ్రహ్మ. అన్నం చూద్దామని ఒకసారి వచ్చి లంకని కబ్జా చేసుకుంటాడు, పుష్పక విమానంని కబ్జా చేసుకుంటాడు. వచ్చాడు, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు, నువ్వేమన్నా చెప్పొచ్చు కదా అంటే, వాడి టైం దగ్గర పడ్డది నాశనం అవ్వడానికి, నువ్వు వేరే దగ్గరికి వెళ్ళిపో, నార్త్లో కైలాసం దగ్గర అమరావతి నిర్మించుకో అని చెప్తే అక్కడికి వెళ్ళిపోతాడు అన్నట్టు కుబేరుడు. అక్కడే ఉంటాడు. ఇంకా రావణాసురుడు ఏదైతే భోగాలు అనుభవిస్తాడో ఆ భోగాలతో పాటు నాశనం అవుతాడు లంకలోనే. ఎందుకంటే బంగారం మొత్తం కరగబెట్టేస్తారు కదా హనుమంతుడు వచ్చినప్పుడు. మీకు ఎట్లా అనిపించింది అప్పుడు? అంటే రావణాసురుడికి ఎట్లా అనిపించింది వచ్చు అంత మంచి బంగార నగరము ఆఫ్టర్ ఆల్ ఒక కోత వచ్చి మొత్తం గలబెట్టిందని మేము లిబరల్స్ అట్లనే మాట్లాడతారు కదా, అట్లనే మాట్లాడతారు కదా. సో మీకు ఎట్లా అనిపించింది అప్పుడు మీ లంక కాలిపోతున్నప్పుడు? మండుతుంది. ఏదైతే అగ్ని బంగారంలో మండుతుందో అది నా కింద కూడా మండుతుంది కదా. రావణాసురుడికి కూడా అట్లనే మండింది. ఏం చేయలేకపోయిండు. సరే మండింది. అప్పటికైనా తన ప్రజలు, రావణాసురుడు ఇప్పుడు జనాలకు ఎట్లుంటుంది అంటే ధర్మం చెప్తే అర్థం కాదు. కొంచెం అందులో కమర్షియల్ యాంగిల్లో లేకపోతే ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో పెడితే ఎంటర్టైన్మెంట్ కి కనెక్ట్ అవుతారు. కానీ వీళ్ళు ఏమనుకుంటే మేము ధర్మానికి కనెక్ట్ అయినాం అనుకుంటారు. రాక్షస జాతి కూడా అంతే, ధర్మంలో ఉన్నా అనుకుంటారు కానీ వాళ్ళకి ధర్మం ఏందో అర్థం కాదు. ధర్మం అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్, ధర్మం అంటే సంభోగం చేయడం, ధర్మం అంటే ఎంజాయ్ చేయడం, ఇవే ఉంటాయి అన్నట్టు. ధర్మం అంటే కామం అన్నట్టే ఉంటది వాళ్ళకి. వాళ్ళకి అదే ధర్మం అనుకుంటారు అన్నట్టు. సో ఇవన్నీ వాళ్ళకి అక్కడ దొరుకుతున్నాయి. రావణాసుడు కూడా అట్లా అంటాడు కదా, రాజు అట్లా ఉంటే ప్రజలు అట్లనే ఉంటారు. అన్ని రోజులు ఎంజాయ్ చేసిరు. ఈ రోజైతే వచ్చి హనుమంతుడు వచ్చి దాన్ని తగలబెట్టాడు, రావణాసురుడిని అందరు బూతులు తిట్టుకుంటారు. ఈ నా కొడుకు వల్లే, ఈడి కామం వల్లే ఈ రోజు నా మొగుడు చచ్చిపోయాడు, నా ఇల్లు కాలిపోయినాయని. ఈ బంగారం చూసుకుంటే నా బంగారం పోయింది అంటే మీ ప్రజల ప్రాయశ్చిత్తం మీకు తగిలింది అప్పుడు. అంతే. అప్పటికైనా మారాడా? లేదు. ఇంకా సీతమ్మని అనుభవించాలి, సీతమ్మని ఏదో చేయాలనే కామం పెట్టుకున్నాడు అన్నట్టు. సీతమ్మ వారు మీరు పేరు తీసుకున్నారు కాబట్టి మేము ఇంటరప్ట్ చేస్తున్నా. సీతను మీరు అపహరించారు, దాని తర్వాత కుక్క బతుకైంది రావణాసురుడిది బేసికలీ. ఇప్పుడు మీరు రావణ రూపంలో మాకు అసుర రాజు లెక్క కూర్చున్నారు కాబట్టి. సో మోక్షం దొరికినాక సిగ్గుశరం ఏమన్నా అనిపించిందా? ఏం చేసినారా నా బతుకంతా ఏమైపోయా అని చెప్పి ఏమన్నా పశ్చాత్తాపం అనిపించిందా? లేకపోతే హాయ్ చల్ నేను మోతబారి అని చెప్పి మళ్ళీ తొడగొడుతూనే ఉన్నారా స్వర్గంలో?
ఇక జర మేము నిన్న బాగా బిజీ ఉండే యముడు మాట్లాడలేకపోయినాం. చిత్రగుప్తుడు ఎందుకు పాలరా చిట్ట నీకు పంపిస్తున్న పో అని చెప్పిండు. సో మీ అభిప్రాయం చెప్పుర్రు నాకు. సో రావణాసుడు కావాల్సింది చచ్చిపోకుండా ఉండడం, అందుకే తపస్సు కూడా చేస్తాడు అన్నట్టు. బ్రహ్మదేవుడిని అడుగుతాడు వరం, నా చావు ఉండొద్దు అని. పుట్టినోడు ఎవడైనా చచ్చిపోవాల్సింది, ఇంకొక వరం అడుగు అని అంటాడు. వాళ్ళతో చచ్చిపోవద్దు, వీళ్ళతో చచ్చిపోవద్దు, అది ఇదని పెద్ద లిస్ట్ చెప్తాడు అన్నట్టు. మళ్ళీ బ్రహ్మదేవుడు ఏం అడగడు, ఇందులో నువ్వు మనుషులను ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని. ఇతనే ఇంతమంది నన్ను ఏం చేయలేదు, తుచ్చమైన మానవులు నన్ను ఏం చేస్తారని మాట్లాడతాడు అన్నట్టు. మరి తపస్సు చేసిందేమో చావు ఉండొద్దని, మనుషులను కూడా అందులో పెట్టేసి ఉంటే వేరేలాగా వచ్చేదేమో చావు. రాముడిలాగా రావాల్సిన అవసరమే లేకపోతుండే విష్ణుమూర్తి, ఇంకొకలాగా వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఆల్రెడీ శాపాలు ఉన్నాయి. ఏ ఆడదాన్నైనా నువ్వు బలవంతంగా అనుభవిస్తే చచ్చిపోతావని చెప్పి కదా. మరి అట్లాంటప్పుడు సీతమ్మని ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? చావు ఉండొద్దని కోరుకున్నాడు కాబట్టి అక్కడ వరకు వాడికి కామమే పనిచేసింది. బట్ చచ్చిపోయేటప్పుడు అయినా అట్లీస్ట్ ఒక్క సెకండ్ అయినా అనిపిస్తుంది, అరే నేను ఆ ఒక్క పని చేయకపోతే రాముడు ఇక్కడికి రాకనే పోతుండే, 14 ఏళ్ళు వనవాసం అయినాక అయోధ్యకి వెళ్ళిపోతుండే, ఆయన పని అయినా చూసుకుంటుంటాడు, నా పని నేను చూసుకుంటున్నాయి కదా అనుకుంటుండు. ఆ థాట్ వస్తుంది కదా చనిపోయి చివరి యూపీలో అయినా. సో అదే రావణాసురుడి పరిస్థితి. అంటే నేను అడగాల్సింది ఏంటనంటే ప్రమోదన, ఫైన్ పశ్చాత్తాపం మీకు వచ్చింది, కానీ మాకు రావాలి కదా. ఇక్కడ మాకేం పని లేదు, నేను మాట్లాడుతూనే ఉంటా, బుడిద తీస్తా ఇట్లా పిడికే కొట్టినట్టు కొడతా ముఖాన్ని. నేను గిలిగిలి కొట్టుకొని తిరగాలి కదా ఇప్పుడు మీ సుట్టోళ్ళు నన్ను కన్విన్స్ చేయనికే. సో ఇప్పుడు రావణుడి దృష్టిలో పశ్చాత్తాపం జరిగితే ఏ రకంగా జరిగింది, ఆర్ మోరల్ ఆఫ్ ది స్టోరీ లాస్ట్కి అంతా చెప్పిన తర్వాత ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈస్ అని పిల్లలు చెప్తారు కదా. సో ఈ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంది ఆఖరికి? ఇప్పుడు మీ లైఫే మీరు రావణాసుడు లాగా బతకడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా రావణాసుడు ఎలా అయితే ఎండ్ అయ్యాడో మీ లైఫ్ కూడా అలానే ఎండ్ అవుతుంది. మాట్లాడడానికి చాలా బాగుంటాయి బయటికి, కానీ అనుష్ఠానంలో పెట్టినప్పుడు ప్రపంచం అంతా తూతూ అని ఉమ్మిస్తుంది చూడండి, అప్పుడు తెలుస్తుంది రాముడిలాగా బతికితే బాగుంటుందని. ఎప్పుడు ఫస్ట్ ఉమ్మించినప్పుడు ఏమన్నదా తుడుచుకొని పోతారు, ఇద్దరు ఉమ్మించినప్పుడు కూడా ఏం అనిపించదు, ఆ వర్షం పడ్డదేమో అనుకుంటారు. 4, 5, 7 ప్రపంచం మొత్తం తూతూ ఉమ్మిస్తున్న రోజు ఒక రోజు వస్తుంది. చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళడానికి శవాన్ని ఎత్తడానికి కూడా 4 రారు. రావణాసుడి పరిస్థితి అది. అలా బతకాలని అనుకుంటే వాడి పెళ్ళామే వచ్చి చెప్తుంది, అరే నీ కామానికి నువ్వు చచ్చిపోయినవరా, ఎవడో నిన్ను చంపలేదు అని చెప్తుంది అన్నట్టు. అక్కడ రావణాసుడి పరిస్థితి అదే, మండోదర్ అదే చెప్తుంది, నిన్ను చంపింది రాముడు కాదు, నీ కామమే నిన్ను చంపింది అని చెప్పి. పోయేటోనే నువ్వు ఖాళీగా పోయినావు, బాగుంది, నీకు తమ్ముడు ఉన్నాడు అంతిమ సంస్కారం చేయడానికి, కొడుకులు లేకుండా చేసినావు నాకు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని బాధపడుతుంది అన్నట్టు. అట్లా మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా బాధపడాలి అని అనుకుంటే మీరు రావణాసులాగా బతకండి. శవాన్ని మోయడానికి 4 కూడా రారు, అది దహనం అవ్వదు, పూడ్చిపెట్టరు, మోక్షం రాదు. ఆ శ్మశానం ముందో ఇంటి ముందు చెట్టు ముందో ఎక్కడో కదా ఆత్మలాగా తిరుగుతూ ఉంటది అన్నట్టు, పైకి పోలేక శ్మశానంలోకి పోలేక. సావు అనే ఒక మాట వచ్చినప్పుడు ప్రమోదన ఒక భీకరమైన యుద్ధం చూసిండ్రు మా రామాయణంలో. రాముణ్ణి ఆ యుద్ధంలో మీరు చూసినప్పుడు మీకేమనిపించుంటుంది, రావణాసురుడికి ఏమనిపించుంటుంది, రాముడి యొక్క ప్రతిభ, రాముడి యొక్క పరాక్రమం ఎట్లా అనిపించుంటుంది కంప్లీట్గా? ఎందుకు ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే, గొప్ప శివభక్తుడు, శివతాండవ స్తోత్ర రచయిత, అంత గొప్ప శివభక్తుడు, ఆయన భక్తికి మెచ్చి ఆత్మలింగమే ఇచ్చినోడు పరమేశ్వరుడు, పార్వతీదేవిని కాదని. అంత గొప్ప శివభక్తుడు యుద్ధంలో అంత కుక్కసాగు చచ్చిపోతుంటే ఆ బ్యాటిల్లా, ఆబ్వియస్ గా కదా ఇది నిజమేనా? అసలు రావణాసురుడు ఓడిపోయిండా? అసలు మీరు నిజంగా ఓడిపోయినరా? అసలు రాముడు నిజంగా గెలిచిండా, లేకపోతే కేవలం వాల్మీకి ఇట్లా చూసిండు ఇట్లా చేసిండు ఎట్లా చచ్చిపోతాడు, రాముడిని హీరో చేయాలి అని చెప్పి ఓ రాజమౌళి స్క్రిప్ట్ రాసిండా? మీ దృష్టిలో ఎట్లా అనిపించిందా? యుద్ధం ఎట్లుండే, ఏముండే, దానికి సాక్ష్యాలు కావాలా? ఇప్పుడు సుందరకాండలో ఉంటది, రావణాసుడు ఎట్లా అంటాడంటే ఒంటి మీద ఘాట్లు ఉంటాయి, ఇక్కడ 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 అవన్నీ. హనుమంతుడు చూస్తారు అన్నట్టు, ఏంటి ఇంత తేజస్సుతో ఉన్నాడు, నీ ఘాట్లు కూడా ఉన్నాయి కదా. మరి రావణాసుడు ఎలా చెప్పుకుంటాడు తెలుసా, ఇది విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో వచ్చినది, ఇది ఇంద్రుడు వజ్రాయుధంతో వచ్చిందని ఇలా గొప్పగా చెప్పుకుంటాడు అన్నట్టు. వాళ్ళందరూ నీ మీద అన్ని పెట్టారు అని అంటే నువ్వు ఎంత దరిద్రమైన బతుకుతున్నావు అని వాడికి ఒక్కసారి కూడా థాట్ రాలేదు. అట్లీస్ట్ ఆ థాట్ వచ్చినా సరే కామానికి లొంగకుండా భక్తికి ఇదైపోయేవాడు అన్నట్టు. గొప్ప శివభక్తుడు అని చెప్తారు. మరంత గొప్ప శివభక్తుడిని మార్కండేయుడు లాగా శివుడు ఎందుకు కాపాడలేదు చావు వచ్చినప్పుడు? మార్కండేయుడిని కాపాడారు కదా, మరి రావణాసుని ఎందుకు కాపాడలేదు?
ఎందుకు అని అంటే వాడి భక్తి శివుడి మీద మనకు కనిపిస్తుంది బయటికి, కానీ వాడి భక్తి కామం మీద ఉంది. కోరిక. వాడు ఏ తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి వరం పొందినా సరే అది కామానికి మాత్రమే వాడుకున్నాడు. అది కామము అంటే మళ్ళీ ఇక్కడ సెక్స్ అనే యాంగిల్ ఒక్కటే చూడొద్దు, కోరిక. దేని మీదైనా కోరిక. ఆ కోరిక ఒక్కటి ఉంటే చాలు, ఆ కామం ఉంటే చాలు, అహంకారం అనేది పెరుగుతా ఉంటది. ఈ అహంకారానికి లోనయ్యాడు అన్నట్టు, అంత ఈగోయిస్టిక్. లేకపోతే ఒక ఆడదాన్ని సీతమ్మని ఎత్తుకొని వచ్చి ఊకబెట్టచ్చు కదా, అంటే నీకు ఇష్టం ఉంటే రా అనడం వేరు, 500 మంది రాక్షస స్త్రీలని చుట్టూ కూర్చోబెట్టి 24 గంటలు వాడిని పొగిడించుకోవడం వేరు. శివుడి భక్తుడు అని అనుకుందాం. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మార్కండేయుడిని కాపాడిన శివుడు రావణాసుని ఎందుకు కాపాడలేదు? విష్ణుమూర్తి మానవుడిగా వచ్చి తన భక్తుడిని చంపుతామని అనుకున్నప్పుడు శివుడు ఆపాలి కదా, వద్దు నా భక్తుడు వాడు, వాడిని వదిలేసి నేనే ఏదో ఒక దారిలో పెడతాను, ఎవరినో ఒకటి పంపించాలి. పంపించాడా? లేదు. అలా పంపించుంటే ఈరోజు రామాయణం వేరేలా ఉండు. ఎందుకు అని అంటే అది ధర్మశాస్త్రం అవ్వదు. భక్తుని కాపాడుకోవడానికి దేవుడు చేసిన ఒక లీలలాగా ఉంటుంది అన్నట్టు. దాంట్లో ధర్మం ఏం నేర్చుకుంటాం? రాముడితో పని లేదు కదా అప్పుడు. అంటే మా సెక్యులర్ వాదులకు ఈ హింస నచ్చది బ్రదర్. పీస్, లవ్ ఇట్లుండాలి మాకు. అవును, ప్రేమించు. మా అయితే ఏమైతుంది, తిరిగి ప్రేమిస్తారు కదా, చంపుతారా? రావణాసుడు మీరు లీల చూపించేది ఉండే కదా, అవును, మీరు చంపుతారా? అవును. నేను ఖండిస్తున్నా బ్రదర్. ఇప్పుడు 2 మహాయుగాలు వెయిట్ చేశానంటే మీరన్న ఏదైతే శాంతి 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 అని ఉందో, అహింస పరమో ధర్మ అన్న దానికి మాత్రమే లోబడి ఉన్నాడు పరమాత్మ. అందుకే 2 మహాయుగాలు ఓపిక పట్టాడు. వాడు ఎన్ని చేస్తున్నా సరే దేవతలని టార్చర్ పెట్టాడు, పంచభూతాలని శాసించాడంటే గాలి ఎలా వీయాలి అతనికి. ఇప్పుడు మనం ఏసీని ఎలా కంట్రోల్ చేస్తామో అతనికి అట్లా గాలి వీయాలన్నట్టు. సూర్యుడు ఎలానే ప్రకాశించాలి. ఈవెన్ అగ్నిని, వాటర్ ని కూడా అలానే, అలలు ఎలా రావాలో అలానే రావాలి, వాడికి లోబడే ఉండేవి అన్నట్టు. ఇంత చేసిర్రు, 2 మహాయుగా లోపిక పట్టిర్రు. నిజంగా శాంతి అనేది సనాతన ధర్మంలో లేకపోతే వాడు పుట్టగానే చంపేయాలి కదా. అలా ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అని అంటే ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏంటి అని అంటే, మనకి ఆయుష్ అనేది నెంబర్ ఆఫ్ ఊపిరిలను బట్టి ఉంటుంది. ఇన్ని ఊపిర్లు తీసుకోవడానికి వీడికి భూమి మీద అర్హత ఉందని పంపిస్తారు అన్నట్టు. వీడి ఇన్ని ఇయర్స్ బతుకుతాడు, ఇన్ని మంత్స్, ఇన్ని సెకండ్లు అని ఉండదు, ఊపిరిలను బట్టి ఉంటుంది. చనిపోయి చివరి ఊపిరిలో మనం ఏ కోరిక ఉంటుందో ఆ ఊపిరిలో ఆ కోరికను బట్టి మనకు వచ్చే జన్మ అనేది ఉంటుంది. సో దట్ మనమే మన వచ్చే జన్మని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ దేవుడికి ఎట్లాంటి ప్రమేయం లేదు మనకి ఏ జన్మ ఇవ్వాలి అనేది. దేవుడికి నెక్స్ట్ మనకి ఎట్లాంటి జన్మ ఇవ్వాలనేది ప్రమేయం లేదు కాబట్టి సంహార ప్రక్రియ చేసే రైట్ ఆయనకి లేదు. కానీ దేవుడి మీద ఒక కర్తవ్యం ఉంది. ధర్మానికి వాడు ప్రాబ్లం చేసినప్పుడు వాడిని సంహరించే కర్తవ్యం దేవుడి మీద ఉంది కాబట్టి అప్పుడు సంహార ప్రక్రియ చేస్తారన్నట్టు. కాబట్టి 2 మహాయుగాలు వెయిట్ చేస్తారు. ఇక్కడ శాంతి లేకపోతే 2 మహాయుగాలు ఎందుకు వెయిట్ చేస్తారు? సో ప్రతి దగ్గర శాంతి చూపెట్టారు. ఆడికి చావు వచ్చిన, ఆడికి కర్మ మొత్తం నశించిన రోజు ఆడికి చావు వస్తుందని చెప్పి. సో ఇక్కడ ఎప్పుడూ శాంతి ఉంటుంది. ఈ శాంతి ఎప్పుడైతే వాడు నిలబెట్టుకోలేకుండా ఉంటాడో ఆ రోజుకు ఆయుధం పట్టుకుంటారు. ఇదే మన ధర్మానికి పక్కల మతాలకి మనకి తేడా. అచ్చా ప్రమోద్ భాయ్, ఒక స్పెక్యులేటివ్ క్వశ్చన్. రావణుడికి సావేలేదు, దేవతల మీద గెలిచినోడు, అజేయుడు, ముల్లోకాలకు అధిపతి, గ్రహాలను కూడా తనకు అనుకూలంగా కట్టిపెట్టిండని చెప్తాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సింహాసనం కిందనే శనిదేవుని కూడా పెట్టి ఆయన శరీరాన్ని పీటలేక వాడిండు అని అంటారు. నారదుడు వస్తేనే వాళ్ళ పాపం వాళ్ళందరూ రక్షించబడ్డారు అని ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడతారు. ఇంత దిగ్విజయం ప్రాప్తం చేసుకున్నాడు, గాయనకు శాపనాలు వర్తిస్తాయనా? నువ్వు భలే చెప్తున్నావు. మా రావణుడికి శాపనాలా? పొరగల మజాగా ఆడుతున్నావు. మేము నమ్మం. ఎట్లా వర్తిస్తాయి చెప్పు మాకు శాపనాలు ఎట్లా వస్తాయి? అంటే బేసికల్ నా క్వశ్చన్ ఏంటంటే సావే లేకపోయా, మీ శాపనాలు ఏం పెట్టుకోవాలి? కంకిల పొట్టు నేను అవును పనికిరాదు కదా. అవును, మళ్ళీ ఏం చెప్పి ఇప్పుడు నాకు. సో ఇక్కడ ఎట్లుంటదంటే శాపాలు ఉన్నాయి, వాళ్ళు చచ్చిపోమని శాపం పెట్టలే అప్పటికప్పుడు. ఎందుకంటే రావణాసుడు ఎలా చచ్చిపోవాలనేది అతను ఏం వరం అడిగాడో బ్రహ్మదేవుడికి మాత్రమే తెలుసు. ప్లస్ అందులో మనుషులు అనేది ఒక ఎక్సెప్షన్ ఉందని బ్రహ్మదేవుడికి కూడా ఎప్పుడు గుర్తొస్తుంది అంటే, దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు దేవతలందరూ వచ్చి ఇదే మంచి సమయం బ్రహ్మదేవుని కలుసుకోవడానికి అని చెప్పి అక్కడికి అందరు వస్తారన్నట్టు. వచ్చినప్పుడు రావణాసుడు ఇంత టార్చర్ పెడుతున్న స్వామి, ముల్లోకాలని ఇది చేస్తున్నాడు, ఎట్లా చచ్చిపోతాడు అని అన్నప్పుడు బ్రహ్మదేవుడికి ఒకటి గుర్తొస్తుంది, అరే వాడు మనుషులని ఎక్సెప్షన్ లో పెట్టాడు శాపంలో అని. అప్పుడు అక్కడ పుత్రకామేష్టి యాగంలో జనాలు కూడా ఉంటారు కదా, జనాలు కూడా అరే మనుషులతో చచ్చిపోతే అయితే నేను వెళ్ళి చంపేస్తా అని ఎక్కడైతే నార్మల్ జనం అంటారు అని చెప్పి విష్ణుమూర్తి డైరెక్ట్ వచ్చేస్తారండి అక్కడికి. సో ఇది యాక్చువల్ జరుగుతుంది. అప్పుడు రివీల్ అవుతుంది రావణాసుడికి చావు ఎట్లా వస్తుంది అనేది. సో అప్పటి వరకు దేవతలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నంది శాపం పెట్టొచ్చు, నంది కూడా చాలా పవర్ఫుల్ కదా. మరి శివుడే నందిలాగా వచ్చారు.
మరి నంది శాపం చచ్చిపోమని పెట్టలేదు. ఎందుకు అని అంటే రావణాసుడికి ఉండే ఒక గొప్ప శాపం ఏంటి అని అంటే ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు అని ఒక రాజు ఉంటారు, దశరథుడి కన్నా చాలా ముందు వాళ్ళు. అంటే రావణాసుడు అప్పట్లో యంగ్ ఉంటాడు అన్నట్టు. సో అనరణ్యుడితో యుద్ధం జరుగుతుంది రావణాసురుడికి. యుద్ధం జరిగినప్పుడు అనరణ్యుడు ఓడిపోతాడు, ఈయన అధర్మ యుద్ధం చేస్తాడు, మాయా యుద్ధం ఇట్లాంటివి చేసి ఒక రాజు, ఇక్కడ ఒక రాజు అతను చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎగతాళి చేస్తాడు అన్నట్టు. అలా ఇద్దరు సమాన స్థితిలో ఉన్నప్పుడు ఎగతాళి చేయొద్దు అనేది కూడా ఒక ధర్మం. సో అది లేకుండా ఎగతాళి చేస్తాడు. ఎగతాళి చేసినందుకు అనరణ్యుడు శాపం పెడతాడు. ఏమని శాపం పెడతాడు అని అంటే నా వంశంలో పుట్టేవాడితో నీకు చావు వస్తుంది అని. కాబట్టి ఆ వంశంలో పుట్టిన వాడితోనే చావు రావాలి, అప్పటి వరకు శాపాలు మాత్రమే పెడతారు, చచ్చిపోవని శాపం పెట్టరు. ఇప్పుడు మీరన్న దానికి ఒక కాంట్రవర్సీ ఉంది ప్రమోద్ భాయ్. మీరు ఏమని అన్నారు? ఈశ్వాకుల వంశం నుంచి వచ్చిన యోధుడే రావణుని సంహరించగలుగుతాడు, మనిషి పుట్టుక పుట్టినోళ్ళు. అవును. సో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మనిషి రూపంలోనే వచ్చిండ్రు అని చెప్పి చెప్తారు. దానికంటే ముందు రంభ శాపం పెట్టింది అని కూడా మీరే చెప్పింది, నీ తలకాయ బద్దలైపోతుంది అని. వాళ్ళ సావు లేనివాడికి తలకాయ బద్దలవుతాడు, బతకడా అంటే ప్రేతాత్మ తిరుగుతాడు అప్పుడు. అయితే ఇక్కడ రావణాసుడు చాలా పవర్ఫుల్, చాలా గొప్ప గొప్ప వరాలే పొందాడు. ఇప్పుడు అతన్ని చంపాలంటే ఇక్ష్వాకు వంశంలోనే ఒకరు పుట్టాలి, అనరణ్యుడు చెప్పినట్టు. కాబట్టి అతనికి చావు వస్తే ఇక్కడ నుంచే రావాలి. సో అప్పటి వరకు వీళ్ళు వాడు ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి తగ్గట్టే శాపం పెడతారు అన్నట్టు. ఇప్పుడు శాపం ఎవడైనా పెట్టచ్చు, ఖాళీ కూర్చొని రావణాసుడు చచ్చిపోవాలి లేకపోతే రావణాసుడు ఈ రోజు చచ్చిపోవాలని అట్లా శాపం పెట్టచ్చు, కానీ అవి పెట్టలేదు. దీనికి కూడా ఎట్లుంటది అని అంటే శిక్షించడం అంటే ప్రతి ఒక్కడికి ఒకటే శిక్ష ఇవ్వరు మన దాంట్లో. వాడు చేసిన తప్పుకి దానికి తగ్గట్టు మాత్రమే శిక్ష అనేది ఇస్తారు అన్నట్టు. లేదు అనుకోండి అన్న, నల్లకూబరుడు శాపం పెట్టినప్పుడు ఏ ఆడదానైతే నువ్వు మళ్ళీ బలవంతంగా అనుభవించడానికి చూస్తావో అప్పుడు నీ తల 1000 వ్రక్కలై చచ్చిపోతావు అని ఒక శాపం ఉంటుంది కదా కదా. మరి అప్పుడే నువ్వు ఇప్పుడే చచ్చిపో అని పెట్టొచ్చుగా. ఎందుకు అని అంటే వాడు అడిగిన వరానికి కూడా రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవడు గొప్ప? సో అందుకే శాపం పెట్టినప్పుడు కూడా వాడు ఏ తప్పు చేశాడు ఆ తప్పుకి ఏ శాపం పెట్టాలో ఆ శాపం మాత్రమే పెడతారు. ప్రతి దానికి చావు అనేది శాపం కాదు. ఇంకొకటి ఏంటంటే వాడికి శాపం పెట్టాలి, అంత పవర్ఫుల్ వాడికి శాపం పెట్టాలంటే అవతల వీళ్ళు కూడా చాలా పవర్ఫుల్ అయి ఉండాలి కదా. వీళ్ళు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో ఏ శాపం పెట్టాలో ఆ శాపమే పెడతారు, వాడి అడిగిన వరానికి లోబడి మాత్రమే. అంటే ఇప్పుడు మీరు చేస్తుంటే అఫ్కోర్స్ దీనికి దానికి రిలేట్ చేయొద్దు, బట్ నేను జస్ట్ రిలవెన్స్ తీసుకుంటున్నా. కర్ణుడికి కూడా ఎన్నో శాపాలు, ఎన్నో యుద్ధాలు చేసిండు. ఆ యుద్ధాలలో ఆయనకు శాపాలు పెద్దగా పని చేయలే. బట్ కురుక్షేత్ర యుద్ధంలో ఆయన 4 రోజులు భీకర పోరాటం చేసిండ్రు అని అంటారు. 4 రోజులు 3 రోజులు వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆఖరి దినమే ఆయన శాప గ్రహాలు గిహాలని కూటమి వాట్ ఎవర్ ఇట్ ఈస్ టైం. సో టైంకి కూడా మహత్వం ఉంది అని అంటారు. అవును, కర్మ మెయిన్ ఇంపార్టెన్స్, కర్మకి ఇస్తుంది అన్నట్టు సనాతన ధర్మం ఎప్పుడు. అందుకే వాడు ఇంకొక జన్మ ఎత్తినాక వాడు ఏదైతే పుణ్యకర్మ చేసి ఉంటాడో పోయిన జన్మలో అదంతా పోయేంత వరకు వానికి సంహారం చెయ్యరు. అదే శాంతి అంటే మన దగ్గర. ఈ లోపు వాడు ఏదన్నా మంచి కర్మ చేసి మళ్ళీ ఈ చెడు కర్మని తగ్గించుకుంటే వాడు గొప్ప భక్తుడే అవుతాడు. నిజంగా శివతాండవ స్తోత్రం రాశారు రావణాసురుడు అని చెప్తారు. మరి అలాంటి మనం ఎందుకు పూజించట్లేదు? అంత గొప్ప ఇది రాశారు కదా. ఎందుకు అని అంటే వాడు చచ్చిపోయేటప్పుడు శివుడే వానికి హెల్ప్ చేయలేదు కాబట్టి. అంటే ఆలోచించండి, దేవుడైనా సరే రాక్షసుడైనా సరే వాడికి వరం కావాలంటే దేవతలనే కోరుకోవాలి, దేవతల కోసమే తపస్సు చేయాలి. దేవతలైనా సరే తపస్సు చేసింది రాక్షసుడైనా సరే వాడి తపస్సుకి మెచ్చి వరం ఇస్తారు. దాని తర్వాత వాడు ఎలా వాడుకుంటున్నాడు, వాడి కర్మ ఎలా పెంచుకుంటున్నాడో తగ్గించుకుంటున్నాడో చూసి వానికి హెల్ప్ చేయాలా వద్దా కూడా వాళ్ళే ఊపుకుంటారు అన్నట్టు. ఇప్పుడు నేను జరా రాజ్యం కాడుకొద్దాం, అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిండన రాముడు చిన్న వయసులో. ఇప్పుడు మీరు అన్నారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు విశ్వామిత్రుడు చెప్పంగానే ఆయన ఎంబడి పోయిండు. రాజ్యం ఏం చూసిండు? చూడలేదు. సరే రాజ్య పట్టాభిషేకం చేసుకుందామని అనగానే అడవుల పాలైండు. ఇక వనవాసం అయిపోతుందేమో అని అనుకునే తరుణంలో యుద్ధం చేసే, అది కూడా రాజ్యం లేకపోయా, వానరుల సహాయం చేసే తీసుకున్నాడు, పోయిండు, యుద్ధం చేసిండు, గెలిచిండు, వచ్చిండు. ఇప్పుడు మీరు రావణాసురుడు అని అంటారు కదా, రావణాసురుడు ప్రజలు కూడా సీతామాతను అపహరించేదాకా వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేకుండే లంకల. దేవుడు వెరీ హ్యాపీ, చాలా మంచిగా ఉండే. సీతామాతను అపహరించిన తర్వాత ఇక్కడ లేని దరిద్రాలన్నీ దండయాత్ర చేసినాయి లంక మీద.
సో మీ దృష్టిలో రావణుడి దృష్టిలో రామరాజ్యం మంచిదా లేదా రావణ సామ్రాజ్యం ఏదైతే నడిపిండు చూడు, ఏ ప్రజలకైనా కావాల్సింది ఏంది? అవును. మంచి ఎక్స్పాన్షను, మంచి అడ్మినిస్ట్రేషను. ఇప్పుడు సుందరకాండలో కూడా హనుమంతుడే సాక్ష్యమై చెప్తాడు. ఎక్కడ చూసినా తెల్లవారుజాముననే మన ఏమంటారు బ్రహ్మముహూర్తంలోనే శివార్చనలు, శివ పూజలు, పొద్దుగాలనే లేచి శివార్చనలు చేసి అంత చేసి దాని తర్వాత మనోడు రాజ్యం స్టార్ట్ చేస్తుండే అడ్మినిస్ట్రేషన్ అని చెప్తారు. ఇంకా దీన్ని రావణాసురుడు గురించి సాక్షాత్తు సుందరకాండల హనుమంతుడు డిస్క్రిప్షన్ ఇస్తాడు లంక గురించి ఆయన ఎంటర్ అయినప్పుడు. సో ఐడియాలజికల్గా రావణాసురుడు కూడా కరెక్టే అడ్మినిస్ట్రేషన్ చేసిండుగా. ఒక తప్పు వేరేది ఉండొచ్చు. నేను ఇప్పుడు ఈ డిస్కషన్ అనేది రాజ్యానికే పెట్టిన. రాముడు గొప్పోడా, మేము రావణుడు గొప్పోడా అంటాం. మీరేమంటారు? ఇక్కడే తీసుకుందాం. ఇందాక మీరు అన్నారు పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసేవాడు, ఇవన్నీ త్రికాల సంధ్యావందనం చేయాలి, వాడు బ్రాహ్మణుడు కాబట్టి కదా. కానీ వాలి దగ్గరికి బ్రాహ్మణుడు ఎట్లయినా మేమైతే మేము మా వాళ్ళందరూ ఆయన బ్రాహ్మణుడే కాదు అని చెప్పి కొత్తది స్టార్ట్ చేశారు, దళితుడు అని తీసుకొని వస్తారు. రావణుడు కూడా జాతి పెట్టేసి రాకిరికి. అవును, నాకు దీని మీద కూడా ఒక క్లారిటీ కావాలి. ఓకే, సో ఫస్ట్ దళితుడు అనే కాన్సెప్ట్కి వద్దాం. ఎవరైతే ఒక ప్రొపగాండా స్టార్ట్ చేశారో రావణాసురుడు దళితుడు అని, సో ఇప్పుడు ఇంకా కుల వ్యవస్థ అనేది మన దాంట్లో ఉంది కాబట్టి దళితులకి నేను ఒకటే చెప్తున్నా, రావణాసురుడు దళితుడు కాదు, మీరు మీ దాంట్లో వాళ్ళని కలుపుకోవద్దు. ఎందుకు అని అంటే కలియుగం సత్యం అనే పాదం మీద నడుస్తుంది. ఏదైనా సరే నిజం ఒకరోజు బయటికి రావాలి, ఆ రోజు మీరే రిగ్రెట్ అవుతారు. ఇప్పుడు మీరు రావణాసురుడిని దళితుడిగా యాక్సెప్ట్ చేస్తే. ఎందుకు అని అంటే అతను పుట్టింది బ్రహ్మవంశంలో. అందుకే స్టార్టింగ్లో నేను చెప్పిన 3 పేర్లు పెట్టినప్పుడు ఒక పేరు ఏం పెట్టారు రామాయణానికి, పౌలస్యవధ అని పెట్టారు. పులస్య బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతుల్లోకైనా పులస్య బ్రహ్మ కొడుకు విశ్వసో బ్రహ్మ కొడుకు రావణాసురుడు. మరి ఇక్కడ బ్రాహ్మణుడికి పుట్టినవాడు దళితుడు ఎట్లయితాడు? పుట్టుకతోనే బ్రాహ్మణుడు కదా, ఉపనయన సంస్కారము అయ్యింది. రావణాసురుడి గురించి రామాయణంలోనే చెప్తారు. ఇన్ఫాక్ట్ కర్మతో జాతి అని అంటే కూడా బ్రాహ్మణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినా కర్మరీత్యా క్షత్రియుడు. అవును, ఖడ్గం పట్టిండు, రాజ్యం నడిపిండు కాబట్టి క్షత్రియుడు. అవును. అగర్ మహాభారత అధ్యయనాలు తీసుకొని మనం దాన్ని రిలవెన్స్ గా తీసుకొని పెట్టిన కర్మతో నేను అన్నప్పుడు హీ విల్ బికమ్ క్షత్రియుడు. అవునవును. దాసుడు ఎడికనేయండు. అదే కదా, ఇది ఒక ప్రొపగాండా స్టార్ట్ చేసిరు. నాకు రీసెంట్గా లైక్ ఇప్పుడు ఉంటారు కదా నా కమ్యూనిటీ వాళ్ళే చెప్పారు అన్నట్టు బాధపడి, అదేందన్నా రావణాసురుడిని మా దాంట్లోకి ఇది చేసేసారు, ఒక ప్రొపగాండా స్టార్ట్ చేసిరు, మీరు దీని గురించి మాట్లాడాలి అని. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో క్లియర్గా చెప్పిన, పుట్టింది విశ్వసో బ్రహ్మకి కొడుకుగా, సో బ్రాహ్మణుడు, రాజ్యం ఏలాడు, చెప్పాను కదా కబ్జా చేసుకొని ఏలుతున్నాడు, అది ఆయన పరిస్థితి అన్నట్టు. సో ఇప్పుడు క్షత్రియుడు అందామా బ్రాహ్మణుడు అందామా? ఇంకొకటి బ్రాహ్మణుడు ఏం చెప్పడానికి ఇంకొక కారణం ఏంది అని అంటే రావణాసుడి లైఫే మీరు రామాయణంలో తీసుకుంటే సంధ్యావందనం కూడా చేస్తాడు అన్నట్టు. ఇప్పుడు ఆత్మలింగం స్టోరీ ఉంటుంది, గోకర్ణది ఏం చేయడానికి అని వెళ్ళాడు, కామ్ని ఇంటికి తీసుకెళ్ళిపోకుండా సంధ్యావేళ అయింది కాబట్టి సముద్ర స్నానం చేసి ఇవి చేద్దామా సంధ్యావందనం చేద్దామనే కదా వెళ్ళింది. మరి సంధ్యావందనం చేద్దామని వెళ్ళిన వాడు దళితుడు ఎలా అవుతాడు? ఉపనయన సంస్కారము జరిగింది, అన్నీ జరిగాయి, 4 వేదాలు వచ్చు. 4 వేదాలు ఎప్పుడు నేర్చుకుంటారు ఎవరైనా? ఉపనయన సంస్కారం అయ్యాక. రావణాసుడు దళితుడు అని ఎవరైతే ప్రొపగాండా స్టార్ట్ చేశారో వాడిని వేసుకోవాలి ఫస్ట్. సీతమ్మ వారిని అశోక వాటికకు తెచ్చినప్పుడు ఆబ్వియస్గా పరస్త్రీని తీసుకొచ్చినట్టు మండోదరికి బాధ కలుగుతుంది. అవును, నా భార్యని తీసుకోపోయిందని చెప్పి రాముడుకు బాధ కలుగుతుంది. రావణాసురుడి ఇక కామవాంఛ కోరిక వాటెవర్ ఇట్ ఈస్, ఈ ఈక్వేషన్స్లా రాముడు టిట్ ఫర్ టాట్ కూడా చేయలే. నా భార్యని రావణాసురుడు ఎత్తుకుపోయిండు కాబట్టి నేను మండోదరిని కూడా తీసుకొని అయోధ్యకి వెళ్ళిపోతా అని అట్లాంటిది ఏం చేయలేదు. సో ఈ ఫ్రేమ్లో ధర్మం అండ్ అధర్మాన్ని పోస్ట్ మీకు మోక్షం వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా చూస్తారు? రావణాసురుడు ఎట్లా చూస్తాడొచ్చు? ఎవరికైనా చెప్తున్నా కదా, చచ్చిపోయి చివరి యూపీలో ఒక రియలైజేషన్ అనేది వస్తుంది, వచ్చినాకే చచ్చిపోతాడు. అప్పుడు కూడా రాలేదంటే ఆడు వచ్చే జన్మలో కూడా ఇలానే పుడతాడు, ఇంకా నీచంగా పుడతాడు. ఎందుకంటే చివరి యూపీలో ఏ కోరిక ఉంటుందో ఆ కోరికను బట్టి మనమే మన నెక్స్ట్ జన్మని డిసైడ్ చేసుకుంటున్నాం కాబట్టి. రావణాసుడి పరిస్థితి అదే. ఒకటి ఏంటంటే అతనికి ఉన్న శాపం కారణంగా రావణాసుడిలాగా పుట్టాడు.
మళ్ళీ రావణాసురుడు లాగా ఉన్నప్పుడు మళ్ళీ చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాక మళ్ళీ జయ విజయుల్లో ఒకడు అయిపోతాడు. ఇప్పుడు ఇది తీసుకొని మన పరిస్థితి కూడా అట్లనే అని అనుకుంటే అది వేరు. జయ విజయుల స్థాయిలో మనం ఉండాలి అని అంటే మనం ఎంతో మంచి కర్మ చేసి ఉండాలి, ఎంతో పుణ్యకర్మ చేసి ఉండాలి. అట్లాంటివి వీళ్ళు ఎంతో గొప్ప గొప్ప చేసిరు కాబట్టి వైకుంఠానికి ఇద్దరు జయ విజయుల్లాగా వచ్చారు. సో ఇప్పుడు జయ విజయుల్ రావణాసురుడే మళ్ళీ జయ విజయుల్లో ఒకడు అయిపోయాడు కదా, రేపు నేను కూడా అట్లా అయిపోతా అంటే నీ లైఫ్లో కుదరదు. ఇప్పుడు మనమేం పట్టుకోవాలంటే రావణాసురుడి లైఫ్ నుంచి మనమేం నేర్చుకోవాలి, మనం అలా ఎందుకు ఉండొద్దో నేర్చుకోవాలన్నట్టు. సో ఈ రియలైజేషన్ అనేది రావణాసురుడికి ఖచ్చితంగా వస్తుంది. ఆ రియలైజేషన్ మనకి రావాలి కాబట్టి రామాయణ రచన ఆది కావ్యం అయ్యింది. కలియుగంలో నెగోషియేషన్ లేదు, కేవలం రియలైజేషన్ ఉంది అంతే. నెగోషియేషన్ అయిపోయింది, ఇంకెన్నిసార్లు నేను రావాలరా భయ్, నాకు ఇక పని లేదా అన్నట్టు. అవును, ఆబ్వియస్గా సెక్యులర్ వాదులకు చెప్పేది అంటే దెర్ ఇస్ నో నెగోషియేషన్ ఫర్దర్, ఐదర్ యూ రియలైజ్ అండ్ దెన్ డూ యువర్ వర్క్, లేకపోతే గడపర దిగుతుంది. అంతే కదా. ఇప్పుడు సీతమ్మ రాముడి విషయం తీసుకుందాం, రావణాసురుడు మండోదరి విషయం తీసుకుందాం. రాముడు ఏకపత్ని వ్రతుడు అని చెప్తాం. ఎక్కడ కూడా వాల్మీకి రామాయణంలో సీతమ్మని తప్ప ఇంకొక ఆడదాన్ని ముట్టుకున్నట్టు మీకు రిఫరెన్స్ దొరకదు. శూర్పణఖని ఆయన ముట్టుకోలేదు, లక్ష్మణుడికి చెప్పారు. ఆ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం, మీరు క్వశ్చన్ అడగండి, శూర్పణఖ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కౌసల్య మాతని ముట్టుకున్నారు, ఎందుకంటే అమ్మ కాబట్టి. వీళ్ళిద్దరిని తప్ప ఇంకెవ్వరిని ముట్టుకోలేదు. మళ్ళీ అహల్యని పట్టుకొని వస్తారనుకోండి చాలా మంది, అహల్యని ముట్టుకుంటేనే కదా, తన పాదం తాకితేనే కదా రాయిలా ఆడదయ్యింది అని. అట్లా రామాయణంలో లేదు. అహల్య ఆశ్రమానికి ఎప్పుడైతే రాముడు వెళ్తాడో, వెళ్ళి అడుగు పెడితే చాలు ఆమె నార్మల్ అయిపోతుందని వాల్మీకి రామాయణంలో ఉంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, ఆమె రాయి ఎప్పుడు అయ్యింది? ఆమె రాయి కాలేదు ఫస్ట్. గౌతమ మహర్షి ఏం చెప్తారంటే, నీ పాతివ్రత్యం మళ్ళీ ప్రూవ్ చేసుకో, ఆ రోజు నేనే నిన్ను వచ్చి ఏలుకుంటా అని చెప్తారు. ఏ రోజైతే రాముడి ఆశ్రమంలో అడుగు పెడతాడో అన్నాడు తప్ప, ఏ రోజైతే రాముడి పాదం నీకు తాకుతుందో అని ఎక్కడ చెప్పలేదు గౌతమ మహర్షి. సో ఇది జనాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అహల్యని కూడా రాముడు ముట్టుకోలేదు, అందుకే రాముడు ఏకపత్ని వ్రతుడు. కానీ రావణాసురుడు నలకూబరి శాపం ఉంటుంది రంభ జోలికి వచ్చినందుకు, వేదవతి అమ్మవారి జోలికి వచ్చినందుకు అక్కడ అనుభవిస్తాడు. పుంజిక స్థల అని ఒక అప్సరస్ ఉంటుంది, ఆమె బ్రహ్మదేవుడికే పోయి చెప్తుంది. అప్పుడు చెప్తారన్నట్టు శివుడు కూడా చెప్తారు, దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతారంట, ఎట్లా చచ్చిపోతాడు స్వామి అని. భూమిలో నుంచి ఒక స్త్రీ తనంతట తాను ఎప్పుడైతే ఉద్భవిస్తుందో ఆ స్త్రీతోనే ఈయనకి చావుంది అని చెప్తాడు. సో ఇన్ని ఉన్నాయి అన్నట్టు. మరి సొంత భార్యని మంచిగా చూసుకున్నాడా అని అంటే, చెప్పాను కదా, భార్య తన పక్కన పడుకోవాల్సిన భార్య తన బెడ్రూమ్లో ఒక మూలకి ముడుచుకొని పడుకున్నప్పుడు తన భార్య స్థానంలో చాలా మంది ఆడవాళ్ళు బట్టలు లేకుండా ఉండి అలా పడుకొని ఉంటారు రావణాసుడితో. ఇతన్ని ఎలా గొప్పోడని చెప్తారు రాముడి ముందు. శివభక్తిలో రాముడే గొప్ప. లిబరల్ ప్రోపగాండా కంప్లీట్ గా శుద్ధ వేస్ట్. నిజంగా లేదు. బతకాలనిపించింది అనుకోండి, వాళ్ళ బెడ్రూమ్ లో వాళ్ళ భార్యను ఒక మూలకి వండుకోమని చెప్పి వీళ్ళ బెడ్రూమ్ లో భార్య పడుకోవాల్సిన ప్లేస్ లో ఇంకొకరిని వండుకోమని చెప్పండి. మా దృష్టిలో ఏందని అంటే, రాముడు అనే వ్యక్తి ఒక తప్పుడు చేయొద్దు మా దృష్టిలో. ఇప్పుడు ఎందుకంటే మీ దృష్టిలో ఆయన దేవుడుగా. అవును. ఇప్పుడు రావణుడు రాక్షసుడే కదా, ఆయన బట్టలిపి వండుకుంటాడు, బట్టలిపి దుంకుతాడు, బట్టలిపి తిరుగుతాడు, బట్టలిపి ఏమైనా చేస్తాడు ఆయన. ఆయన బట్టలు వేసుకుంటే పాపం, మీకు అర్థమవుతుంది. అవునవును. సో ఇట్లాంటి గుణాలను సొసైటీకి ఇద్దామని మేము అనుకుంటున్నాం అనుకోండి. ఇదే మా ఆజాది, ఆజాది అని అదే అంటున్నాం మళ్ళీ. అంతే. సో బతకండి అలాగా. మీ పిల్లం మీ పరిస్థితి ఏం చేస్తుందో సొసైటీలో అప్పుడే తెలుస్తుంది. ఆ రోజే అగ్ని పరీక్ష చేయమన్నప్పుడు శ్రీరాముల వారిని ఏందయా అగ్ని పరీక్షనా అని చెప్పి సినిమాలలో డైలాగులు విన్నాం కొంతమంది, తెలుగు సినిమాలల్లో, ఇంగ్లీష్ సినిమాలలో అన్నిట్లా. మళ్ళీ ఇదే మాట రావణాసురుడికి మండోదరి కూడా అడగొచ్చుగా, ఏదా రావణ కథలు పడుతున్నావా, గడ్డపార దించుతా ఛాతిలా, ఏమో పరస్త్రీని తీసుకొని వచ్చినావు పుష్పక విమానంలో అని అడగొచ్చు కదా. ఈ క్వశ్చన్ మేము అడగం ఎప్పుడు, ఎందుకంటే మాకు సిగ్గు రాలే. మళ్ళీ మీకు సిగ్గు వచ్చింది చచ్చిన తర్వాత, చంపిన తర్వాత, మోక్షం దొరికిన తర్వాత. సో ఇప్పుడు మాకెట్లా జ్ఞానోదయం కలిగిస్తారు, ఎందుకంటే మేము చల్లగా బతుకుతున్నాం, మీరు లంక కాలిపోతుంటే చూసిర్రు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, సినిమా డైలాగ్ కూడా ఉంటది, సీతమ్మని అగ్ని ప్రవేశం చేయమన్న రాముడు లాంటి కాదు నేను అంటాడు అన్నట్టు, ఎదవ డైలాగులన్నీ. సో ఒక్క రామాయణం రిఫరెన్స్ ఏ నా కొడుకునైనా తీసుకొని రమ్మని చెప్పండి, సీతమ్మని రాముడు అగ్ని ప్రవేశం చేయించినట్టు. అగ్ని ప్రవేశ ఘట్టం యుద్ధకాండ చివర్లో క్లియర్గా ఉంటుంది. ఎక్కడైనా
రాముడే స్వయంగా నువ్వు అగ్ని ప్రవేశం చేస్తేనే నేను నేలుకుంటా అని చెప్పాడేమో కనుక్కోమని చెప్పండి. ఒక శ్లోకం తీసుకొని రమ్మని చెప్పండి వాల్మీకి రామాయణం నుంచి, ఎక్కడ దొరకదు. ఏమంటారు తెలుసా, ఫస్ట్ సీతమ్మని చూశాక రాముడు, అగ్నిశిఖ లాంటి నిన్ను నా మాంసనేత్రంతో నేను చూడలేకపోతున్నాను సీత, నా మాంసనేత్రానికి రోగం కలిగింది అంటాడు. అక్కడ సీతమ్మ ఏమంటది, మానదా అని సంబోధిస్తా, అంటే మర్యాద తెలిసినవాడా అని. కానీ రావణాసురుణ్ణి మండోదరం ఏమంటది, దుర్మతే అంటది, దుర్మార్గుడా అని తిడుతుంది. ఇక్కడ ఇంత మంచి కన్వర్జేషన్ ఇద్దరి మధ్యలో జరుగుతున్నప్పుడు సీతమ్మని రాముడు ఎందుకు డౌట్ పడతాడు? ఇప్పుడు ఇక్కడ అగ్ని ప్రవేశం సీతమ్మ తనకి తాను చేస్తా అని చెప్తుంది. అసలు ఎందుకు గెలిపించిందంట నేనే అడుగుతున్నా. రాముడు చేయమని చెప్పలే, సీతమ్మ నేను చేస్తా అంటది. ఎందుకో చెప్పాలా? అరే 1947 కి మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే చెప్తారు మాకు. 24,000 శ్లోకాల రామాయణాన్ని 3 గంటల సినిమా తీస్తే ఇట్లనే ఉండదు. లేకపోతే వాల్మీకి మహర్షి కూడా 3 గంటల సినిమాకి ఏ స్క్రిప్ట్ రాయాలో ఆ స్క్రిప్టే రాసేవాళ్ళు. 24,000 శ్లోకాలు ఎందుకు రాస్తారు? అంటే డీటెయిలింగ్ తెలుసుకొని రావంటారా అని రాసిండు. లేకపోతే దేవతలకు ఇచ్చిన 1,000,000 శ్లోకాలు మనుషులకు ఇచ్చేవాడు కదా బ్రహ్మదేవుడు. ఏమన్నా కాదంటాడా వాల్మీకి మహర్షి? ధర్మం ఏం చెప్తున్నానా కదా. ఇక్కడ మీరు ధర్మం తీసుకుంటే సీతమ్మ ఎందుకు అగ్ని ప్రవేశం తనకి తాను చేస్తా అన్నది అని అంటే, సీతమ్మ దొరికింది భూమిలోనే, కానీ పెరిగింది జనక మహారాజు దగ్గర, ఒక క్షత్రియుడి దగ్గర. పెరిగింది క్షత్రియుడి దగ్గర అయినప్పుడు తన రాజ్యంలో ఎన్ని ఇష్యూస్ సీతమ్మ చూసుంటది జనక మహారాజు దగ్గర. చూసుంటుందా లేదా? కూతురు అన్నప్పుడు ఏవో కంప్లైంట్స్ వస్తుంటాయి, ఎలా డీల్ చేస్తున్నాడు తన నాన్న అనేది చూసుంటది. దాని తర్వాత రాముడితో వివాహం అయ్యాక వెంటనే వనవాసం చూపిస్తారు సినిమాల్లో, ద వెరీ నెక్స్ట్ డే వనవాసం పోమన్నట్టు. అట్లా రామాయణంలో లేదు. 12 years నేను అయోధ్యలో అన్ని ఋతువుల యందు భోగం అనుభవించాం హనుమ అని చెప్పి సుందరకాండలో చెప్తారు. సీతమ్మ చెప్తుంది హనుమంతుడి. అంటే 12 years రాముడితో ఉంది. అప్పుడు రాముడు ఇంకా పట్టాభిషేకం అవ్వలేదు. దశరథుడి రాజు, దశరథుడికి పట్టమహిషి కౌసల్యాదేవి. సో ఇక్కడ 12 years ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఇష్యూస్ చూసి ఉంటుంది. అసలు ఎలా రాజ్యం పరిపాలిస్తున్నారు, ఎవరు వస్తే ఎలా సాల్వ్ చేస్తున్నారు, అసలు క్షత్రియుడి ధర్మం ఏంటియో తన తండ్రి దగ్గర తెలుసుకొని ఉంటుంది, అత్తగారి ఇంట్లో తెలుసుకొని ఉంటుంది. ఇక్కడ ఇంత ధర్మం తెలుసు, క్షత్రియ ధర్మం తనకి. కాబట్టి రేపు పొద్దున నా వల్ల రాముడిని ఎవడు నిందించొద్దని చెప్పి నేనే అగ్ని ప్రవేశం చేసుకుని నా పాతివ్రత్యం నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పింది. ఇక్కడ రాముడు ఎక్కడ మాట్లాడాడు అగ్ని ప్రవేశం చేయమని? ఎక్కడా మాట్లాడలేదు. ఎప్పుడు ఆ మాట కూడా అన్నాడు అలా. సో ఎక్కడ ఉంది రామాయణంలో? ఏ నా కొడుకు ఒక రిఫరెన్స్ దొరకదు. దొరికితే ఆ విషవృక్షం అన్న చెత్త బుక్కులో దొరకాలి. సో సీతమ్మకి క్షత్రియ ధర్మం తెలుసు కాబట్టి ప్రతిదీ తనే చేస్తా అన్నారు. రాముడు ఏది చేయమని చెప్పలేదు. ఇంకొక క్వశ్చన్ ప్రమోద్ భాయ్, మళ్ళా సీతమ్మ వారు అగ్ని ప్రవేశం మీరు చెప్పిండ్రు, మనకు ఎపిసోడ్ అంతా క్లియర్ కట్ కళ్ళకు అద్దినట్టు చెప్పిర్రు. సీతమ్మ వారు బయటికి ఎందుకు పోయారు? మళ్ళీ అగ్ని ప్రవేశం అయ్యాక వాడు చెప్పాడు సంథింగ్. అగ్ని ప్రవేశం అయిన తర్వాత సీతమ్మ వారు బయటికి పోయినారు. అవును, ఎందుకంటే ఇప్పుడు బంగారు సీతమ్మ వారిని పెట్టి అశ్వమేధ యాగం చేసి ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పిండు. అసలు పోవాల్సి అవసరం ఎందుకు వచ్చింది? మళ్ళీ అప్పుడు శ్రీరాముల వారు ఎందుకు ఆపలేదు? ఆపాల్సిన పరిస్థితి కదా, భరత ధర్మం కదా. అవును, మళ్ళీ ఎందుకు ఆపలేదు? సో ఇక్కడ మీరు గమనిస్తే ధర్మము, ధర్మ సూక్ష్మము, తర్కము 3 చెప్తా. తర్కము అంటే ఇందులో చెప్పింది మన లైఫ్కి లింక్ చేసుకుంటే మనం పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు అనేది కూడా చెప్తా. సో ఈ ఘట్టం చాలా ఇంపార్టెంట్. వెళ్ళిపోమన్నది అనే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీరు క్వశ్చన్ చేశారు. కానీ ఎక్కడైనా మీరు సీతమ్మ గురించి క్వశ్చన్ చేశారా? బయటికి వెళ్ళాక సీతమ్మ ఇలా బిహేవ్ చేసింది అని చెప్పి చేయలే. ఎందుకు చేయలే? రాముడిని ఎందుకు మనం నిందిస్తున్నాము అని అంటే సీతమ్మని ఎవడు క్వశ్చన్ చేయకుండా చేసింది రాముడు. నిందలు ఈ రోజుకి కూడా 1,92,00,000 సంవత్సరాలు అయింది రామాయణం జరిగి. ఇప్పటికీ ఆ నింద రాముడే మోస్తున్నాడు తప్ప సీతమ్మని ఒక్క మాట మనతో అననిస్తలేడు. అది భార్యను చూసుకునే భర్త కథ. అందుకే అది రామాయణం, అందుకే అది సీతాయాస్ చరితం మహత్ అయ్యింది. సో ఎందుకు పంపించాడని అనుకుందాం. ఇక్కడ 2 తీసుకుందాం. అయోధ్య ప్రజలే కదా, దశరథుడు రాముడిని పంపించినప్పుడు ఉంది అయోధ్య ప్రజలే, సీతమ్మని రాముడు బయటికి పంపించినప్పుడు ఉంది అయోధ్య ప్రజలే. ఇక్కడ వీళ్ళని కంపేర్ చేయండి, ఇలా మెంటాలిటీస్ ఎట్లుంటాయో చూద్దాం. ఇప్పటికీ అవే మెంటాలిటీతో బతుకుతున్నారు మన వాళ్ళు. సో దశరథుడు రాముడిని అడవులకి పంపిస్తుంటే ధర్మాత్ముడైన రాముడిని నువ్వెలా పంపిస్తున్నావు, నీ భార్య మాటలిని కొంచెమైనా సిగ్గుశరం ఉందా అన్నట్టు మాట్లాడతారు దశరథుడితో. దశరథుడు కిరీటం కూడా పడిపోయి రోడ్డు మీద అలా పడిపోయి రోధిస్తూ ఉంటాడు అయోధ్య ప్రజలు చూస్తున్నప్పుడు. రాముడు లేని అయోధ్య మాకొద్దు అని చెప్పి, రాముడు ఎక్కడుంటే మాకు అదే అయోధ్య అని చెప్పి అడవులకి పోతారు అయోధ్య ప్రజలు, ఇంట్లోకి తాళాలు కూడా వేసుకోకుండా. మళ్ళీ రిటర్న్ వస్తారు కదా,
వచ్చినాక భార్యలు తిడతారు, సిగ్గుశరం ఉందా ఇంటికి రావడానికి, రాముడితో పోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని కూడా అంటారు అన్నాడు. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అయోధ్యలో. ఇక్కడ అంటే రాముణ్ణి ఎంత ధర్మాత్ముడిగా చూశారో అయోధ్య ప్రజలు ఆలోచించండి. మరి ఇంత ధర్మాత్ముడైన రాముడు సీతమ్మని పంపిస్తుంటే ఇదే అయోధ్య ప్రజలు వచ్చి క్వశ్చన్ చేయొచ్చుగా, నిన్ను అడవిలోకి పంపిస్తున్నప్పుడు ధర్మాత్ముడని మేమే అన్నాం రామా, ఈరోజు నువ్వు నీ భార్యను పంపిస్తున్నావు, ఇక్కడ నీ ధర్మం ఏమైంది, నిన్ను ధర్మాత్ముడని మేము అనుకున్నాం, ఇప్పుడు ఎక్కడికి పోయింది నీ ధర్మం అని ఎవడైనా ఒక్కడు వచ్చి క్వశ్చన్ చేసి ఉంటే ఈరోజు సీతమ్మ అడవులకి పోకపోతుండే. ఏమైందంటారు మళ్ళీ ఆ డిఫరెన్స్? అక్కడ రాముడి మీద ఉన్న నమ్మకం ఇక్కడ సీతమ్మ మీద ఈ కొడుకులకి లేదు, అయోధ్య ప్రజలకి. అక్కడ ధర్మాత్ముడైన రాముడిని నువ్వెలా పంపిస్తున్నావు అన్న వాళ్ళు, ఇంత ధర్మం తెలిసిన రామ నువ్వు సీతమ్మని ఎందుకు పంపిస్తున్నావు, ఎవడో ఒక్కడు అన్నది ఊరంతా అనలే కదా అని ఒక్కడొచ్చి మాట్లాడలేదు. ఎందుకు అని అంటే ప్రతి నా కొడుక్కి డౌట్ ఉంది కాబట్టి. అలా ఒక్క చాకలోడిని అక్కడ రిఫరెన్స్గా చూపెట్టారేమో, ఇంతమంది అయోధ్యలో ఉన్నారు, ఆ ఒక్కడిని నోరు మూయిపీయలేరా? మరి ఎందుకు మూయిపీయలే? ఎందుకు అని అంటే ప్రతి నా కొడుక్కి డౌట్ ఉంది అయోధ్యలో కాబట్టి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సంవత్సరం పాటు నీ దగ్గర లేని భార్య నిన్ను ఈయన ఏలుకుంటున్నాడని ఒక టాక్ ఉంది బయట. అయినా సరే నేను రాజుని, నేను ఏది చెప్తే అదే నడుస్తుంది, నా భార్య గురించి నాకు తెలుసు, ఆ లంకలో అగ్ని ప్రవేశం కూడా చేసింది నా భార్య అని చెప్తే ఎక్కడో లంకలో చేస్తే నేను చూసొచ్చానా అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. పక్కన పెట్టుకున్నాడని అనుకుందాం, అప్పుడు ఎట్లుంటుంది తెలుసా సిచ్యువేషన్? నిజంగా రాముడు సీతమ్మని పక్కన పెట్టుకొని ఉంటే ఎవడో ఒకడు వచ్చి క్వశ్చన్ చేసేవాడు. ఎట్లా క్వశ్చన్ చేసేవాడు తెలుసా? సంవత్సరం పాటు నీ దగ్గర లేని భార్యని ఎవరి దగ్గర ఉన్న ఆమెను తీసుకొని వచ్చి నీ పక్కన పెట్టుకొని ఏలుకుంటున్నావు, ఈరోజు నా భార్య బయటికి పోయింది, రేపు పొద్దున అంటే నిన్న పోయింది, ఈరోజు పొద్దున వచ్చింది, అడిగితే నన్ను ఇదే క్వశ్చన్ అడిగింది. సంవత్సరం పాటు నీ దగ్గర లేని దాన్ని పట్టుకొని వచ్చి నువ్వు పక్కన పెట్టుకున్నావు, ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి నా భార్య ఒక రాత్రి పోయి పొద్దున వచ్చింది, నేను ఇదే క్వశ్చన్ అడుగుతుంటే నువ్వు ఇదే క్వశ్చన్ రాముడిని అడుగు అన్నది. ఆమె సంవత్సరం పాటు రాముడి దగ్గర లేదు, నేనేం ఒకరోజు పోయి వస్తే నీకు కష్టం అవుతుందా అని ఏ ఆడదైనా అడిగింది అనుకో అన్న, రాముడు ఏమైనా ఆన్సర్ చెప్పేవాడు? ఏమైనా ఆన్సర్ చెప్పేవాడా? చెప్పకపోయేవాడు కదా. అలా కనుక జరిగింది అనుకో అన్న, ఒక ఇల్లు ఖరాబ్ అవుతుంది, ఒక ఇల్లు ఖరాబ్ అయిందంటే ఒక ఊరు ఖరాబ్ అవుతుంది, ఒక ఊరు ఖరాబ్ అయితే ఒక రాష్ట్రం ఖరాబ్ అవుతుంది, ఒక రాష్ట్రం ఖరాబ్ అయితే దేశం ఖరాబ్ అవుతుంది. భారతదేశంకి బయట దేశాలు అన్నిట్లో రెస్పెక్ట్ ఉంది అంటే ఇక్కడ ఉన్న వివాహ వ్యవస్థకి ఇచ్చిన రెస్పెక్ట్ బయట వాళ్ళు. అందుకే కదా మన పెళ్లి చూడడానికి ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తుంటారు, అసలు ఈ పద్ధతి ఏంటి చూద్దామని. అంత గొప్ప వివాహ వ్యవస్థ ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఆ రెస్పెక్ట్ ఉంది. ఆ వివాహ వ్యవస్థ చెడిపోకుండా చూసింది రాముడు సీతమ్మని దూరం పెట్టి. ఈమెని నేను పక్కన పెట్టుకుంటే ఈమెన్ ఇన్స్పిరేషన్ లాగా తీసుకుని ఎవడు ఖరాబ్ అవ్వద్దని అనుకున్నాడు. ఊరంతా ఖరాబ్ అవుతుంటే రాముడు రాజ్యం హ్యాపీగా వెళ్ళగలుగుతాడా? అది రామరాజ్యం అవుతుందా? ఒకవేళ రాముడు కనుక సీతమ్మని ఆ రోజు పక్కన పెట్టుకొని ఉంటే ఈరోజు ఎవడు పుట్టాడో కూడా తెలియకపోయేది. ఇప్పుడు సినిమా యాక్టర్లను తీసుకుంటున్నారు, 3, 4, 5 పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఇప్పుడు కాపాడు ఎంతమంది మంచి చేస్తారు రిలేషన్షిప్ అవే కదా. మరి ఆ రోజు రాముడు కనుక అలానే సీతమ్మని పక్కన పెట్టుకొని ఉంటే వివాహ వ్యవస్థ అదే రోజు ఖరాబ్ అయ్యేది. ఈ రోజు ఎవడు పుట్టాడో కూడా తెలియకపోయేది. ఈ రోజు స్టిల్ మనం పెళ్లి పత్రికల మీద సీతారాముల ఫోటో వేసుకుంటున్నాము అని అంటే రాముడు వివాహ వ్యవస్థకి ఇచ్చిన ఇంపార్టెన్స్. మనకి మన భార్యను ఎలా చూసుకోవాలి, మన పిల్లల్ని ఎలా చూసుకోవాలి, సొసైటీతో మనం ఎలా ఉండాలి, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మం ఎలా బతకాలని రాముడు చూపెట్టాడు. ఇక్కడ ఇదొక ధర్మం. సెకండ్ ధర్మం ఏంటి తెలిసి చాలా మంది చెప్పారు, చాలా మందికి తెలియదు. చాగంటి గారు ఒకే ఒక దగ్గర చెప్పినట్టున్నారు. ఏంటిది అంటే విశ్వామిత్రుడితో పాటు రాముడు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యోత్పత్తి గురించి చెప్తారు, అంటే షణ్ముఖోత్పత్తి గురించి చెప్తారు, అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం గురించి చెప్పినప్పుడు ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది. రాముడు ఎందుకు సీతమ్మని దూరం పెట్టారు అనడానికి. పట్టాభిషేకం అయినాక నెక్స్ట్ జరిగిన సంఘటన సీతమ్మని దూరం పెట్టడం. ఎందుకు అని అంటే దేవతలకి పార్వతీదేవి శాపం పెడుతుంది, మీకు పిల్లలు పుట్టారు అని చెప్పి. అప్పుడు భూదేవికి కూడా శాపం పెడుతుంది, ఏమని అని అంటే నీ కొడుకే నీకు భర్త అవుతాడు అని. ఎట్లా అవుతాడు కొడుకు భర్త? భూదేవికి దట్టు ఎట్లా తెలుసా? ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, వాడు ఒక రాజ్యానికి రాజు, అంటే వాడు భూపతి భూకాంతుడు అవుతాడు. అంటే ఆ రాజ్యానికి వాడే కదా రాజు. భూపతి భూకాంతుడు అంటే ఏంటి? భూపతి అని ఏంటి? ఆ భూమికి వాడే భర్త. దానికి ఆ భర్త అంటే భరించేవాడు, కాపాడేవాడు అని కదా. ఇప్పుడు ఈ రాజు చచ్చిపోయాడు, దాని తర్వాత రాజు అవ్వాల్సిన ఎవరు? కొడుకు. అంటే మళ్ళీ కొడుకే భర్త అవుతున్నాడు కదా ఆ భూమికి. సో ఈ శాపం భూదేవికి ఉంటది, ఇది రాముడికి తెలుసు. ఇప్పుడు రాముడు ఏమంటాం? ఏకపత్ని వ్రతుడు అని అంటాం. ఇప్పుడు రాముడు రాజ్యం వెళ్ళేటప్పుడు సీతమ్మ పట్ట మహిషిలాగా పక్కన కూర్చుంది. ఇక్కడ సీతమ్మకి భర్త అవుతాడు, ఆ భూమికి భర్త అవుతాడు. ఏకకాలంలో ఇద్దరికి భర్త అవ్వడం
రాముడికి ఇష్టం లేదు, అది ధర్మం కాదు. కాబట్టి ఇప్పటి వరకు భూమి మీద ఇంతమంది రాజులు వచ్చినా సరే ఆ ధర్మం మీద నించుంది రాముడు ఒక్కడే. ఏకకాలంలో ఇద్దరికి భర్తలాగా లేడు. అక్కడ భూమికి భర్త అని అంటే భూదేవికి భర్త అని కాదు, సీతమ్మ వాళ్ళ అమ్మకి భర్త అని కాదు. ఆ భూమికి ఈయన భర్తలాగా ఉన్నాడు కాబట్టి ఇంకొక ఆడదానికి కూడా భర్తలాగా ఉండొద్దు కాబట్టి ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దూరం పెట్టారు. దూరం పెట్టినోడు తన ప్రతి దాంట్లో తన తండ్రిని ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటాడు రాముడు. శివుడే వచ్చి బ్రహ్మదేవుడే వచ్చి మీరే విష్ణుమూర్తి అని చెప్తే నేను ఏది కాదు, నేను దశరథుని కుమారుణ్ణి అంటాడు అన్నట్టు రాముడు. మరి ప్రతి దాంట్లో దశరథుడిని ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్న రాముడు మరి దశరథుడికి 3 పెళ్లి జరిగినాయి అని చెప్పి తను ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోలే? ఆ రోజు కనుక శ్రీరాముడు సీతమ్మను దూరం పెట్టి ఇంకొక పెళ్లి చేసుకుంటే ఈ రోజు ఎవడెవడైతే శ్రీరాముడి గురించి మాట్లాడుతున్నాడో, అంటే శ్రీరాముడు అగ్ని ప్రవేశం చేపించాడని, నేను భార్యను అనుభవించిన శ్రీరాముడు లాంటి కాదు అని చెత్త సినిమా డైలాగులు ఎవడైతే వాడుతున్నాడో, ఆ రోజు రాముడు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఈ నా కొడుకులు స్క్రిప్ట్ ఇంకోలాగా రాసుకునేవాడు రాముడి గురించి. క్షత్రియ ధర్మం ఏంటి తెలుసా? 4 వర్ణాలు ఉంటాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇందులో క్షత్రుడికి మాత్రమే ఉన్న ధర్మం ఏంటంటే దక్షిణ నాయకత్వం. దక్షిణ నాయకత్వము అని అంటే ఒకరికన్నా ఎక్కువ భార్యలు ఉన్నారు అనుకో, వాళ్ళని దక్షిణ నాయకుడు అని అంటారు. క్షత్రియుడికి ఆ రైట్ ఉంది. ఎందుకు అని అంటే వీడికి ఇప్పుడు ఒకటే భార్య అనుకో అన్నా, ఇంకొక రాజ్యం కూడా ఉంది పక్కన, రాజు ముసలోడు అయ్యాడు, కొడుకులు లేరు. ఇప్పుడు ఆ రాజ్యం ఎవడో ఒక మంచి ధర్మంగా పరిపాలించి రాజు చేతిలో పెట్టాలి. ఆ రాజు చచ్చిపోయాడు అనుకో, ఎవడో వచ్చి ఆక్రమించుకుంటాడు. ఈ రాజు ఏవైతే వాల్యూస్ ఉంటాయో, జనాలను మంచిగా చూసుకునే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఖరాబ్ అవుతాయి అని చెప్పి ఇంకో క్షత్రియుడు మంచిగా ధర్మంగా పరిపాలించే క్షత్రియుడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అన్నట్టు. సో ఇక్కడ ఎట్లుంటది అని అంటే వివాహం అనేది సెక్స్ కోసమే కాదు, క్షత్రియ వివాహం అనేది ఒప్పందం ప్రకారం కూడా జరుగుతుంది అన్నట్టు. కాబట్టి రాజుకి మల్టిపుల్ వైఫ్స్ ఉండొచ్చు అనేది సనాతన ధర్మంలో ఒక ధర్మం క్షత్రియుడికి. అందుకే దక్షిణ నాయకుడు రాముడు ఆ ధర్మంలో నించోవచ్చు. కానీ ఎందుకు నించోలేదు? ఆ రాముని మనం ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఒక భార్యను బయటికి పంపించి ఇంకొక భార్యను ఇంటికి తెచ్చుకుంటామనే రాముడు ఆ రోజు అలా చేయలేదు. ఇప్పటికీ ఏకపత్ని వ్రతుడనే అంటాం. ఇంత ఇచ్చాడు రాముడు మనకి, ఇంత నేర్పించాడు ధర్మం, ఇంత బాగా చూసుకోవాలి భార్యనని చెప్పారు. కష్టాలు వచ్చినా సరే భరించి బతకమన్నారు చెప్పారు తప్ప విడాకులు ఇచ్చి బతకమని చెప్పలేదు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? 12 ఏళ్ళు ఉన్నప్పుడు విశ్వామిత్రుడితో పోయినప్పుడు నేర్చుకున్నారు. ఇప్పుడు నిన్న నేర్చుకుంది ఈరోజు ఆచరణలో పెట్టట్లేదు ఎవడు, కానీ ఆడొచ్చి మాట్లాడుతుంటారు రాముడి గురించి. ఇంకొకటి మన ప్రమోదన వానరసేన అని అంటారు. రాముడికి వానరసేనకున్న బంధుత్వము, సాన్నిహిత్యము, అనుబంధము, ఆ అనుభూతి మేమేమంటామంటే సెక్యులర్లము. అసలు ఏం బంధుత్వం ఉందండి? అసలు ఈ వానరసేనని మొత్తం డామినేట్ చేసేది వాలిని చెట్టెనకకేం చంపిండు రాముడు. అంత పరాక్రముడు అయితే డైరెక్ట్ చంపుతుండే కదా, చెట్టెనకకేం చంపించి దాని తర్వాత మేము కూడా క్విడ్ ప్రోకో చేసినామని అని అంటారు. ఇది వాస్తవం. సో ఈ రిలేషన్షిప్ని మీరు ఏమంటారు? సో ఇప్పుడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడని ఒక ప్రొపగాండా నడుస్తుంది. చెట్టు చాటు నుంచి చంపినట్టు వాల్మీకి రామాయణంలో మీకు ఒక్క రిఫరెన్స్ కూడా దొరకదు. ప్రతిసారి వాల్మీకి రామాయణం అని ఎందుకు అంటున్నావు, దానికి ప్రామాణికత ఏంటి, నువ్వు విన్నదే అసలు వాల్మీకి రామాయణం అని కారణం ఏంటని కూడా మీకు డౌట్ వస్తుంది. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్ ఎందుకు అనేది. ఏది ఎందుకు చదవద్దు, వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి అని. సో ఇక్కడ వాలి విషయం తీసుకుంటే చెట్టు చాటు నుంచి రాముడు చంపాడని అనుకుందాం. చెట్టు చాటు నుంచి చంపితే వాల్మీకి రామాయణంలో రాముడు వేసిన బాణం స్ట్రైట్గా వచ్చి గుండెల్లో గుచ్చుకుందని ఎందుకు చెప్తాడు వాల్మీకి మహర్షి? చెప్పాడు కదా, క్రాస్ గా గుచ్చుకుందని చెప్పాలి. ఎలా చెప్పారు తెలుసా? చాలా మంది ఏమంటారు, వాలి ఎదురుగా ఎవడైతే నించుంటాడో వాడిలో ఉన్న 50% శక్తి అంతా వాలికి పోతుంది కాబట్టి చెట్టు చాటు నించున్నాడు అని అంటారు. ఇట్లాంటి శక్తి రామాయణంలో లేదు. వాలి ముందు నించుంటే హాఫ్ శక్తి పోవడం కాదు, వాలికి ఇంద్రుడు ఒక నగ ఇస్తారు అన్నట్టు. శక్రదత్త వరమాల కాంచని వరభూషిత అని శ్లోకం ఉంది. శక్రుడు అంటే ఇంద్రుడు ఒక వరమాల ఇస్తారు అన్నట్టు వాలికి. ఆ వరమాల నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ మెడలో ఉంటే నీలో క్షీణించిపోయిన శక్తి అంతా మళ్ళా తిరిగి వస్తుంది అని చెప్పి. ఇక్కడ 50% పోతుందని ఎక్కడ ఉంది? బయట వాడి నుంచి ఎక్కడ లేదు. అతని శక్తి ఏదైతే కోల్పోతున్నాడో యుద్ధం చేస్తున్నప్పుడు అది మళ్ళీ మళ్ళీ రిటర్న్ వస్తుంది అని చెప్తారు అన్నట్టు. ఇది అక్కడ ఉంది యాక్చువల్లీ. సో రాముడు ఎదురుందనే నించున్నాడు కాబట్టి ఆ వరమాల ఉంటది కదా, ఇప్పుడు లాకెట్ ఉంటది ఒకటి ప్రతి నగకి, అది ఇక్కడే కదా ఉంటది, ఇక్కడ ఎవడు పెట్టాడు కదా, ఇక్కడ ఉంటది.
ఈ వరమాల లోపల ఈ లాకెట్ లోపల నుంచి స్ట్రైట్ వెళ్ళి గుండెల్లో గుచ్చుకుందని వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్గా ఉంది. చెట్టు చాటు నుంచి లేదు సార్, ఇంకొకటి అన్న చెట్టు చాటు నుంచి చంపాడని అనుకుందాం, కాబట్టి అయినా సరే అది స్ట్రైట్గా వచ్చి గుండెలో గుచ్చుకుంది అనుకుందాం. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక చెట్టు ఉంది, మనం నడుచుకుంటూ పోతాం, చెట్టు అడ్డం ఉందని చెప్పి చెట్టుని గుద్దుకుంటూ పోదాం అనుకుంటామా, పక్క నుంచి పోదాం అనుకుంటామా? మరి వాలి రాముడు చెట్టు వెనకాల ఉన్నప్పుడు గుండెల్లో బాణం స్ట్రైట్గా వచ్చి గుచ్చుకుంటే వాలి ఏం చేస్తుండాలి, చెట్టుకి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తుండాలి చెట్టుకి ఆపోజిట్లో, అప్పుడే కదా స్ట్రైట్గా గుచ్చుకుంటుంది. వాల్మీకి మహర్షి రాస్తారు. మరి వాలికి కళ్ళు లేవా కదా? సో ఇద్దరు ఎదురెదురుగానే ఉన్నారు. కొంచెం కాన్షియస్లో వాలి లేడు. వాలి వేగం ఎట్లాంటిది అని అంటే మన మనస్సుకి ఎంత వేగం ఉంటుందో, వాయుదేవుడికి ఎంత వేగం ఉంటుందో, గరుత్మంతుడికి ఎంత వేగం ఉంటుందో, హనుమంతుడికి ఎంత వేగం ఉంటుందో అంత వేగం వాలికి ఉంటుంది. సో రాముడు బాణం తీసి ఎక్కువ పెట్టేటప్పుడు ఇలా టంకారం చేస్తారు అన్నట్టు, ఇలా చేస్తారు కదా దారంని, అది చేసినప్పుడు ఆ సౌండ్కి శివుడితో కంపేర్ చేస్తారు అన్నట్టు. ప్రళయం వచ్చేటప్పుడు భూమి మొత్తం ప్రళయంలో ఇదంతా అయిపోయేటప్పుడు ఎలా అయితే వస్తుందో సౌండ్ ఇట్లాంటివన్నీ ఆ దాంతో కంపేర్ చేస్తారు రాముడు బాణం వీడ్చే విధానాన్ని వాల్మీకి మహర్షి. ఆ సౌండ్కి పక్షులు జంతువులు ఎక్కడ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఈ సమయంలో ఇవేంటి ఇన్ని పక్షులు వెళ్ళిపోతే ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని పక్కకు తిరుగుతాడు, ఆ లోపు వచ్చి బాణం గుచ్చుకుంటుంది. ఇది వాల్మీకి రామాయణంలో ఉంది. చెట్టు చాటు నుంచి చంపడు. ఇప్పుడు ఏవైతే మనం క్వశ్చన్లు వేస్తున్నారో ఈ సెక్యులర్ వీళ్ళందరూ కలిసి క్వశ్చన్లు వేస్తున్నారు రాముడి గురించి, ఈ క్వశ్చన్లన్నీ వాలి ఆల్రెడీ రాముడిని అడిగాడు. వాలి అడిగిన ప్రతి క్వశ్చన్ ఇప్పుడైతే సెక్యులర్లు అడుగుతున్నారో వాలి అడిగిన క్వశ్చన్లు మాత్రమే పట్టుకుంటారు తప్ప రాముడిచ్చిన ఆన్సర్లు వీళ్ళు పట్టుకోరు. కిందనే రాముడిచ్చిన ఆన్సర్లు ఉంటాయి, అవి చదివితే వీళ్ళ చెప్పుతో వీళ్ళే కొట్టుకోవచ్చు హ్యాపీగా అద్దం ముందు నించోని. లేకపోతే ఆకాశం మీద ఉమ్మేస్తే మొహం మీద పడుతుందిగా, ఆ సిచ్యువేషన్లో వాళ్ళే ఉంటారు. రాముడు చెప్పిన ఆన్సర్లు చదివితే అది ఎవరు చదవడు, ఎందుకంటే హిందువులను డివైడ్ చేయాలంటే ఒక కాంట్రవర్సీ కావాలి కాబట్టి కాంట్రవర్షియల్ పాయింట్లు మాత్రమే పట్టుకుంటారు అన్నట్టు. లేదు ఇన్ని కాంట్రవర్షియల్ పాయింట్లు పట్టుకుంటారు కదా రాముడి మీద ప్రతిసారి రాముడిని నిందించడానికి. ఇదే వాల్మీకి రామాయణం చదివి రావణాసుడు చేసిన పనులు అందరితో చేయమని చెప్పండి, జైళ్ళన్నీ నిండిపోతాయి. మరి ఎందుకు చేయరు? సరే అందరికి ఎందుకు మైండ్ ఖరాబ్ చేసే బదులు వీడు ఇంట్లో పిల్లల్ని పెట్టుకున్నాక ఇంకొక దాన్ని తీసుకొని వచ్చి అదే బెడ్రూమ్లో పడుకోవచ్చుగా, అదెందుకు చేయడు? మరి వీడెందుకు ఏకపతివ్రతుడిలాగా ఉన్నాడు? దానితోనే పిల్లలు ఎందుకు కనాలి? అలా బతకొచ్చుగా, అలా బతకమని చెప్పొచ్చుగా జై రావణ్ అనేవాడు. రావణాసురుడికి వాళ్ళకి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? ఓ ఘోరంగా ఉంటాయి, ఏం తేడా లేదు. సావు ఒక్కటే కొంచెం లేటుగా వచ్చింది, నెల తర్వాత, వీడికి ముందే వచ్చింది అన్నట్టు. ఎట్లా తెలుసా, మండోదరి ఉంటుంది ఇంట్లో, అంత అందగత్తెని పెట్టుకొని సీతమ్మ మీద మనసు పడింది. ఇది రావణాసురుడు. ఇంట్లో తార ఉంది కానీ మండోదరి వాళ్ళ అన్న భార్యని అనుభవిస్తాడు వాలి. మరి అప్పుడైనా నా బావ పిల్లని అనుభవించావని చెప్పి పోయి యుద్ధం చేశాడా? పోయి ఒప్పందం పెట్టుకుంటాడు ఇద్దరు సిగ్గుశరం లేకుండా. ఏం ఒప్పందం తెలుసా, నేను ఏ భూమిని కబ్జా చేసుకున్నా నువ్వు నేను అనుభవించవచ్చు, నీ భార్య నా భార్య ఒకటే, నీ కొడుకు నా కొడుకు ఒకటే అని ఒప్పందం పెట్టుకుంటారు అన్నట్టు. నువ్వు ఏ ఆడదాన్ని తెచ్చినా నేను అనుభవించవచ్చు నువ్వు అనుభవించవచ్చు అని చెప్పి ఒప్పందం పెట్టుకుంటారు ఇద్దరు. ఒప్పందం ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు తెలుసా, రావణాసుడు బలవంతుడు అది ఇదని వీళ్ళు మాట్లాడతారు కదా. ఇప్పుడు మాట్లాడమని చెప్పండి ఎవరినైనా నేను చెప్పిన ఆన్సర్ విన్నాక. రావణాసుడికి ఒక దూలం ఉంటుంది, పొద్దున్న లేస్తే ఎవరితో పడితే వాడితో యుద్ధం చేయాలి, నేను గెలిచినా అని రాత్రి సంబరాలు చేసుకోవాలని. తీట అంటారు కదా అని, అది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందరు రాక్షసులకు ఉన్నట్టు ఈయనకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకరోజు వస్తాడు వాలి దగ్గరికి, రారా వాలి నేను నీతో యుద్ధం చేస్తా, ఎవరు గెలుస్తారో చూద్దాం అంటాడు. తార వాళ్ళ తండ్రి ఉంటాడు లోపల. ఏమంటాడు తెలుసా, నీలాగా వచ్చిన వాళ్ళే ఆడ శవాల్లాగా పడున్నారు, ఆ బొక్కలు చూసి అయినా సిగ్గుశరం తెచ్చుకొని ఇంటికి పో అని చెప్తారు అన్నట్టు. లేదు నీకు యుద్ధమే కావాలి అని అంటే వాలితో యుద్ధం చేయి, సంధ్యావందనం చేయడానికి దక్షిణ సముద్రానికి పోయిందని చెప్తాడు. ఆ బొక్కలు చూసి అయినా సిగ్గుశరం రావాలిగా, లేదు పోతాడు నేను గెలుస్తా అన్న ధీమాతో. ఇదంతా వాల్మీకి రామాయణంలో క్లియర్ ఉంది, కిష్కింధకాండలో. పోతాడు. వాలి ఎట్లా సంధ్యావందనం చేస్తాడు తెలుసా, ఆయనకు ఒక తీట ఒక దగ్గర చేయొచ్చుగా, 4 వైపులా పోయి సంధ్యావందనం చేసే అలవాటు ఉంటుంది, ఎందుకంటే ఇలా వెళ్ళిపోగలుగుతాడు కాబట్టి. అది చూపెట్టుకోవాలి ప్రపంచానికి. ఆయనకి ప్రతిరోజు ఇదే పని అన్నట్టు, ఒక దగ్గర చేయడు, 4 వైపులా పోయి చేస్తూ ఉంటాడు అన్నట్టు. పోతాడు దక్షిణ సముద్రం దగ్గరికి, వాలి వెనక మెల్లి ఇలా నడుచుకుంటూ పోతాడు. ఎవడు రైడు 10 తలలతో వస్తున్నాడు అని చంకలో పెట్టుకుంటాడు. ఎందుకు అని అంటే అతను పరాయి స్త్రీలను అనుభవించిన వాడే, అందరితో గొడవలు పెట్టుకున్నవాడే వాలి కూడా. రావణాసుడు అదే జాతి కదా. సో
ఎప్పుడు ఎవడో ఒక సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే నా పక్కన ఏం జరుగుతుంది, నన్ను ఎవడన్నా కొట్టడానికి వస్తుందా, చంపడానికి వస్తుందా అని ఆలోచన ఉంటుంది. అట్లా ఇట్లా అంతా గమనిస్తూ ఉంటాడు అన్నట్టు. అందుకే వీడి గమనిస్తున్నప్పుడు రావణాసురుడు వస్తుందో తెలుస్తుంది, చంకలో పెట్టుకొని ఎగిరిపోతాడు అన్నట్టు ఇంకొక సముద్రం దగ్గరికి. అట్లా 4 వైపులో కూడా పోయి సంధ్యావందనం చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి సభలో అలా పడేస్తాడు. వీడితో నేను యుద్ధం చేస్తే నేను గెలవలేనని చెప్పి అర్థమైపోతుంది. ఏంటి ఇంత వేగమా వీడికి, వీడితో ఖచ్చితంగా నేను యుద్ధం చేసి గెలవలేను అని చెప్పి. సో రావణాసుడు ఒప్పందం పెట్టుకుంటాడు. ఎట్లాంటి వాడు అంటే గెలుస్తా అన్నప్పుడు యుద్ధం చేస్తాడు, గెలవను అన్నప్పుడు ఒప్పందం పెట్టుకుంటాడు అన్నట్టు. సో ఈ ఒప్పందం వీళ్ళ మధ్యలో ఉంది, కూటమి అంటారు ఇప్పుడు. రేపు పొద్దున వాలి సంహారం ఎందుకు ముందు జరిగింది, రావణ సంహారం ఎందుకు తర్వాత జరిగింది అని అంటే 100%. ఇప్పుడు వాలి ఏం చేస్తాడు, సుగ్రీవుడితో పాటు తన మంత్రులు 4 ఉంటారు, హనుమంతుడు, మిగతా వాళ్ళందరూ, జాంబవంతుడు, వీళ్ళు అందరినీ అబ్దామని తిరుగుతూ ఉంటాడు. రాజుని కాపాడుకోవాల్సిన బాధ్యత మంత్రుల మీద ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా సుగ్రీవుడితో పాటు ప్రపంచం అంతా తిరుగుతారు అన్నట్టు. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, ఎందుకు ప్రపంచం అంతా తిరుగుతున్నావు, నీ అన్న నుంచి నువ్వు కాపాడుకోవడానికి నీ ప్రాణాన్ని, ఋషముఖ పర్వతం మీదకి వాలి అడుగు పెడితే చచ్చిపోతాడని చెప్పి శాపం ఉంది కదా, మనం ఆడనే ఉందాం, మీ అన్నాడికి రాడు, మనకి సావు రాదు, సో నీకు చావు రాదు అని చెప్తాడు అన్నట్టు. అప్పటికి హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు ఇంకా. సో వాళ్ళందరూ ఋషముఖ పర్వతం మీదనే బతకడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు వాలి రాజు వానరులకి, కాబట్టి వానరులు ఎవరి మాట వినాలి, వాలి మాటనే వినాలి. ఇప్పుడు వాలి వది ఇక్కడ జరగలేదు అనుకో అన్న, రాముడికి లక్ష్మణుడికి వానరుల సహాయం దక్కదు. వీడి కర్మ ఇక్కడితో అయిపోయింది కాబట్టి వాడికి అప్పుడు సావు వచ్చింది. కాబట్టి సుగ్రీవుడు మళ్ళీ రాజు అయ్యారు. కాబట్టి వానరుల సహాయం రాముడికి దక్కింది. ఇప్పుడు ఇక్కడ వాలి వద జరగలేదు అనుకోండి, రేపు పొద్దున యుద్ధం ఎట్లా ఉంటుంది తెలుసా, వాలి రావణుడితో కూడిన రామలక్ష్మణు యుద్ధం ఉంటది. అప్పుడు వానర సైన్యం మొత్తం అటువైపు ఉంటది, ఇక్కడ ఇద్దరు మాత్రమే వెళ్ళి యుద్ధం చేయాలి. సో వీడికి నిజంగా కొంచెం ఎక్కువ మంచి కర్మ ఎక్కువ పెంచుకున్నాడు అనుకో అన్న, వీడు ఇంకొంచెం రోజులు ఎక్కువ బతికేవాడు. కానీ వీడి కర్మ మొత్తం తగ్గించేసుకున్నాడు కదా, కాబట్టి ముందు చచ్చాడు. లక్కీగా ఈ వానర సైన్యం హెల్ప్ మొత్తం రాముడికి దక్కింది. రావణాసుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళారు అన్నట్టు. ఇది రామాయణం, అసలు రామాయణం. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చూసినాం ప్రమోద్ అన్న ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు రావణుడై. జర క్షమించాలా మన ప్రమోద్ అన్న, మిమ్మల్ని రావణుని చేసిన, మధ్యలో మిమ్మల్ని జర హేళన చేసిన. కాకపోతే దిస్ వాజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. సెక్యులర్ వాదులకు క్లియర్ కట్గా చెప్పాలని అంటే గడపర దించాల్సిన టైం ఉండే, తో ఖచ్చితంగా చెప్పినాం. 10 తలకాయలు ఉన్న పట్టుమని నీళ్ళ మీద పడ్డప్పుడు శివం మోయనికే 4 లేకపాయ గిరీష్ అని చెప్పి ఇవాళ తెలిసింది. ముల్లోకాలు ఏరిన సాక్షాత్తు శివుడి ఆశీర్వాదం ఉన్న ఆయన చరిత్ర ఇవాళ చెదలు పట్టే చరిత్ర అయింది. సొంత తమ్ముడు కూడా ఆయనకు సాద్దారి ఇయ్యలే. ఇది రావణ చరిత్ర. దీనికంటే ముందు ఇంకొక గొప్ప సన్నివేశం ఉంటుంది. ఏందనంటే పురాణాలు చెప్తాయి. ఏందనంటే శివుడు ఎప్పుడు మనకు మెడిటేషన్ రూపంలోనే బాగా కనిపిస్తారు. పార్వతీదేవి వచ్చి అడిగిందట, ఏమయ్యా శివయ్య, ఎప్పుడు చూడు కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉంటావు, ఏమంత ధ్యానిస్తావు, నీకు మించిన శివాగ్ని శివుడు కదలరా, నీ తెలియకుండా ఏం జరుగుతుంది, ప్రతిసారి నువ్వు కళ్ళు మూసుకొని ఉంటావు, ఏంది నాకు అని చెప్పి శివయ్యని పార్వతం అడిగితే అప్పుడు శివయ్య చెప్తారట, ఆ బాలరాముడి ఆ శ్రీరాముడి ఘట్టాలు నేను నా ధ్యానంగా తిరిగి చూస్తూ ఆస్వాదిస్తూ ఆ అనుభూతిని పొందుతూ మరొకసారి నేను ఆ ఎక్స్పీరియన్స్ని పొందుతూ ఉంటా దేవి, ఒకటా రెండా ఆ లీలలు అని చెప్పి చెప్తారట. అంటే సాక్షాత్తు ఆ జటాధరుణ్ణే ధ్యానంలకు దింపిన గొప్ప జ్ఞానధనవంతుడు శ్రీరాముడు, సంపన్నవంతుడు శ్రీరాముడు. అట్లాంటి శ్రీరాముడి చరిత్ర ఇవాళ ఏదో ఒకడెవడో పెట్టి కోన్కిస్క గొట్టంగాడు శంష పెట్టి గీక్తే షటాకి తెలియదాడికి ఆడు మాట్లాడతాడు చూడు. ఇలా చిత్రగుప్తు వాడికి జిగర్ల దమ్ముందా అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. దాయిడ కుర్చేసుకొని కూసో, నేను రావణుని పిలుస్తా, నువ్వు రా, నువ్వేమైతే వస్తావో రా, నేను మధ్యవర్తిత్వం చేస్తా, మాట్లాడుకుందామా, చర్చిద్దామా, నీ చెదలు పట్టే చరిత్రని చీరుదామా. థ్యాంక్ యూ ప్రమోదన, మీ టైం ఇంతసేపు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రామానుగ్రహం అన్న.
మళ్ళొకసారి ఒక కొత్త ఘట్టంతో, కొత్త అంశాలతో, ఇన్ఫ్యాక్ట్ మోడర్న్ వేగా మన యొక్క చరిత్రను మనం గట్టిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్కట్, అన్ఎడిటెడ్, అన్ఫిల్టర్డ్, మీ చిత్రగుప్త. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ జై భారత్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.